హాయ్ అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను బాగున్నానండి. బాబా దయ వల్ల అందరూ బాగుండాలని నేను బాబాని మనస్ఫూర్తిగా కోరుకుంటానండి. ప్రార్థిస్తాను కూడా. నేను ఇప్పుడు 9వ అధ్యాయం అండి చదువుతానండి. అది మీరు విని నేను చదివిన ఎంత ఫలితం ఉంటుందో విన్నా అంతే ఫలితం ఉంటుందండి. కర్మఫల మీమాంస. ఆనాడు గురువారము సూర్యోదయ సమయం. గురుహోరు నడుస్తున్నది. శ్రీ తిరుమల దాసును నేను ధ్యానస్థులమై ఒకే గదిలో ఉన్నాము. సన్నటి సూర్యకాంతి కిరణ రూపంలో మా గదిలో ప్రవేశించినది. ఆశ్చర్యంలోకెల్లా ఆశ్చర్యము. ఆ సన్నటి సూర్యకిరణమందు శ్రీపాద శ్రీవల్లభుల వారి రూపాన్ని ఇద్దరము చూచాము. సూర్యకాంతి మా గదిలోనికి ప్రసరించగానే మేము ధ్యానము నుండి ప్రకృతిస్థులైనాము. పరమ పూజనీయము, అత్యంత మంగళప్రదము అయిన శ్రీపాద శ్రీవల్లభుల వారు 16 సంవత్సరముల వయసులో ఉన్న రూపము దర్శించగలుగుట నిస్సంశయముగా బ్రహ్మపరం ప్రభువు అవ్యాజ కారుణ్యం చేత మాత్రమే. క్షణకాలము దర్శనమిచ్చి ఆ దివ్య మంగళ రూపము కనుమరుగైనది. శ్రీ ప్రభువుల వారికి నైవేద్యంగా ఉంచే శనగలు మాత్రం కిరణ ప్రసారంచే లోహకాండములుగా మారిపోయినవి. ఇది ఆశ్రమం బాధాకరముగాను కూడా ఉన్నది. శ్రీ ప్రభువుల వారి దర్శనము వారి అనుగ్రహ సూచకమనుకొని శనగలు లోహకాండములుగా మారుట వారి ఆగ్రహ సూచకమా అని మనసులో మదన పడసాగుతుంది. అప్పుడు శ్రీ తిరుమల దాసు ఇట్లు చెప్పనారంభించను. నేను శంకర భట్టు, ఈ రోజు మధ్యాహ్నము నా ఆతిథ్యమును స్వీకరించి నీవు గురువుపురమునకు ప్రయాణము కావచ్చును. శ్రీ దత్తప్రభుల అనుజ్ఞ అయినది. గురువారం మిట్ట మధ్యాహ్న సమయమందు దత్తక్షేత్రములందు దత్తప్రభువులు భిక్ష చేయుదురు. ఇది ఎంతగా శుభప్రదమైన కాలము. అంతటి నేనంటి అయ్యా, ప్రతిరోజు దత్తప్రభుని స్మరణతోనూ దత్త కథా ప్రసంగములతోనూ గడుపుచుంటిమి. ఈ రోజున నైవేద్యం కొరకు ఉంచిన శనగలు లోహకాండములుగా మారట బాధాకరముగా ఉన్నది. నా సంశయములను బాపి కృతార్థనిచ్చేయ ప్రార్థన. శ్రీ తిరుమల దాసు ఇట్లా చెప్పదొడగను. నాయన, కొన్ని శతాబ్దముల తరువాత కలియుగము ముదిరిన తరువాత నాస్తికత్వము ప్రబలును. నాస్తికత్వము నిర్మూలించి ఆస్తికత్వము తిరిగి నెలకొల్పుటకు ఈ శ్రీ ప్రభువులు చిత్రమైన లీలల ద్వారా జీవులను అనుగ్రహించారు. భవిష్యత్తులో దత్త ప్రభువులు చెయ్యబోవు ధర్మ సంస్థాపన కార్యక్రమాలన్నిటికీ బీజరూపమును ఈ శ్రీపాద శ్రీవల్లభ అవతారములో వారు అనుగ్రహించారు. ఖనిజములో చైతన్యము నిద్రాణ స్థితి. ఖనిజ స్థితిలో అంతర్లీనంగా ప్రాణముండును. ఖనిజము రకరకమైన రసాయన ప్రక్రియల వలన ప్రాణము ఉద్భవించును. ప్రాణంలో మానసం అంతర్లీనముగా ఉండును. ప్రాణరూపంలో చైతన్యం అర్ధ నిద్రాణ స్థితి. దీనిని నీవు వృక్షములో స్పష్టంగా చూడగలవు. మత్తి పదార్థం తీసుకుని మనుషులు తన శరీరం నందు ఈ స్థితిని అనుభవించును. ప్రాణశక్తి రూపమున అభివ్యక్తమైన తత్వము పరిణామం చెంది వికాసం చెందిన దశలో మనసు ద్వారా పనిచేయుటను నేర్చుకున్నాను. ఈ స్థితిని జంతువుల్లో కూడా చూడగలవు. జంతువు పూర్తి వికాసము చెందిన దశలో మనుషుడు అనిపించుకొనును. మనసు తన యొక్క సంపూర్ణ శక్తితో పనిచేయను. అయితే మనసునకు అతీతమైన అతి మానసం ఉండును. అది అంతర్లీన స్థితిలో నుండును. మానవుడు యోగం ద్వారా పరిపూర్ణ మానవుడగును. అతడు మూలాధారమున పడి ఉన్న చైతన్యమును ప్రసారమున గొంపోయి సవికల్ప నిర్వికల్ప స్థితులను కూడా పొందగలిగి పరంజ్యోతి స్వరూపుడైన శ్రీ గురువుతో తాదాత్మ్య స్థితి అనుభవించుతుండను. ఆ స్థితిలో అనిర్వచనీయమైన ఆనందమును పొందుతుండను. అయితే అతడు మహాసంకల్పం అనుసరించి నడుచుకున్నాను. అందువలన అతనికి కర్మబంధములు అంటవు. ఆ మహాసంకల్ప స్వరూపం మాత్రము అత్యంతము ఊహాతీతము, మహాప్రచండమైన వేగము గలది. అతి మానసము కేవలము శ్రీ ప్రభువుల వారిది. ప్రతి క్షణమును కోటాను కోట్ల ప్రార్థనలను శ్రీ ప్రభువులు ఆశీర్వదించెదరు. ధర్మబద్ధమైన ప్రతి ప్రార్థనకు వారు ఉత్తరం ఇచ్చెదరు. బాధ నివారణ చేసేదరు. ధర్మబద్ధమైన ప్రతి కోరికను సఫలం చేసేదరు. మానవుని మానసం యొక్క వేగం తాబేటి వేగమైన వారి అతి మానసం యొక్క వేగం మహాప్రచండము, ఊహాతీత వేగమైనది. కాంతి స్వరూపం వేగము కూడా వారి అతి మానస వేగమునకు సరికాదు. మానవుడు గాని మరే ప్రాణి గాని ఏ చిన్న ప్రార్థన అయినను అసంఖ్యాకములైన వారి తేజోపుంజములను చేరి తీరవలసినది. సమస్త దృశ్యాదృశ్య శక్తులకు వారే ఆధారం. వారి లోకమునందు ప్రకాశము వారి తేజోమయ శరీరం నుండి వెలువడి కిరణ పుంజమే కాని వేరు కాదు. అది కోటి కోటి సూర్యప్రకాశము, అనేక కోటి బ్రహ్మాండములు వెలిగించు కోటాను కోట్ల గ్రహ నక్షత్రాదుల సమూహం యొక్క సంయుక్త ప్రకాశము కూడా వారి తేజస్సునందు సూర్యుని ముందు దివిటి వల్లే నుండున్నాయన. ఇదే శ్రీపాద శ్రీవల్లభుల వారి అసలు స్థితిలో తత్వము. అనంత శక్తి, అనంత జ్ఞానము, అనంత వ్యాపకత్వము కలిగిన
ఆ నిర్గుణ నిరాకార స్వరూపం సృష్టి యందు తనకు గల అవ్యాజ అనంత కరుణతో సగుణ సాకారంగా మనుష్య రూపంలో శ్రీపాదుల వారి రూపంలో దర్శనమిచ్చుచున్నది. దీన్ని గ్రహించుటకు మానవునికి పరిపూర్ణతో సిద్ధించవలను. శ్రీవల్లభుల దివ్య స్వరూపము. మానవునిలో దైవము వైపునకు పరిణామం అనివార్యమవునట్లనే దైవము కూడా తన యొక్క అనంత పరిమితులను కుదించుకుంటూ వచ్చి కిందనున్న స్థితులలోని దిగొచ్చుచుండును. దీనినే అవతరణమని అందరు. ఇది నిరంతరముగా జరుగు ఒకానొక యోగ ప్రక్రియ. సత్యము ఒకసారి సృష్టిలో ప్రతిష్ఠించబడినడల అది స్వతసిద్ధముగా ప్రయత్నరహితముగా పనిచేయుచుండును. సత్య జ్ఞానానంత స్వరూపములైన శ్రీపాదులో అనేక దివ్య సత్యములను సృష్టిలో ప్రతిష్ఠించే సంకల్పంతో వచ్చిన దివ్య భవ్య అవతారము. వారు సాక్షాత్తు దత్తప్రభువులు. అంతటి నేను ఎట్లాంటిని, అయ్యా మీతో మాట్లాడుకొలతిని ఎన్నో కొత్త కొత్త సంగతులు తెలియచున్నవి. శ్రీ గురు స్వరూపము అంతు చిక్కుటలేదు. వారి దివ్య భవ్య చరిత్రను ఎట్లు లెక్కింపవలనో, ఏ వ్యాఖ్యానంతో రాయవలనో తెలియట్లేదు. మీరు సత్యమును ప్రతిష్ఠించడానికి చెప్పిరి. విగ్రహ ప్రతిష్ఠ గురించి వింటిని గాని సత్యమును ప్రతిష్ఠించుటను వినలేదు. నా యందు దయ ఉంచి వివరించ ప్రార్థన. అంతటి తిరుమల దాసి ఇట్లా నేను, అయ్యా శంకర భట్టు, నీవు శ్రీవారి దివ్య చరిత్రను రాయటకు సంకల్పించబడినావు. నీకు తారశిలైన శ్రీపాద భక్త పరమాణువుల అనుభవములను వారు చెప్పు విషయములను లిఖింపుము. నీ వ్యాఖ్యానం అనావశ్యకము. శ్రీవారి చరిత్రము శ్రీవారి నీ లేఖిని ద్వారా వ్రాయించుకుందు. ఇంతకు మించి నీవు ఆలోచించడం వ్యర్థము. మానవుడు రకరకమైన భోజ్య పదార్థములను తీసుకొనును. అవి వాటంతటి అవే జీర్ణమై మానవ శక్తి నిలుచుతున్నది. ఈ ప్రక్రియ మానవుని ప్రమేయం గాని ప్రయోజకత్వం గాని లేవు. మానవుడు భోజనం సంపాదించుకున్నట వరకే అతని బాధ్యత. ఆ తర్వాత తిన్న ఆహారము వచనమయ శక్తి నిచ్చిట ఆరోగ్యవంతమైన శరీరం యొక్క విధి. అనగా భోజనం సంపాదించుకున్నట అనేది నీకు విధించబడిన కర్తవ్యం. తిన్న ఆహార వచనం చేసి శక్తిని అందించుట శరీరం యొక్క కర్తవ్యం. మానవునికి మనసు ఉన్నది కనుక ఎక్కువ స్వాతంత్రం అనుభవించున్నాడు. కావున తప్పు ఒప్పు రెండు చేయ అవకాశం ఉన్నది. అయితే శరీరంకు ఆ స్వేచ్ఛ లేదు. అది తిన్న ఆహారం వచనం చేసి శక్తిని అందించవలసినది. ఇది తిన్నవానికి ఇష్టం ఉన్నను లేకున్నను ప్రయత్నరహితముగా జరిగిపో ఒకనొక స్వతసిద్ధ కార్యము. అనగా శరీరముకు విధి నిర్ణయించబడినది. దానికి సంబంధించిన సత్యము ప్రతిష్ఠించబడినది. సత్యం వల్ల జరుగు కార్యక్రమం అప్రయత్నముగాను మన సంకల్పంలో ప్రమేయం లేకుండాను జరుగుచుండును. ప్రకృతిలో అనగా ఈ సృష్టిలో చర్యలు ప్రతిచర్యలు సత్యమును ఆధారంగా చేసుకుని జరుగుతుండును. సూర్యాస్తమయములు, ఋతుచక్రములు, గ్రహ నక్షత్రాదుల గతులు ఈ రకంగా జరిగి తీరవలసినది. ఇది అనుంగనీయమైన శాసనము. అనగా ఇవి మరొక విధంగా జరుగుతుండటం వాటికి ఇవ్వబడలేదు. సర్వవ్యాపకత్వం కలిగిన ప్రభువు కూడా సృష్టి అందులో ప్రాణములందు దయగలవాడే తాను నిర్ణయించిన విధిని కొంత సరళము చేయుచుండును. కృతయుగమునందు సర్వమును సంకల్పమాత్రం సిద్ధించుచుండును. త్రేతాయుగమునందు యజ్ఞ యాగాది చేయటం సిద్ధించుచుండును. ద్వాపరయుగమునందు మంత్ర అస్త్ర ప్రయోగముల వలన సిద్ధించుచుండును. కలియుగమునందు తంత్ర శాస్త్రములకు ప్రాముఖ్యత కలదు. ఈ యుగమున యంత్రముల వలన సిద్ధించుచుండును. యుగ ధర్మములను బట్టి సరళీకరణం కావించబడినది. మానవుని శక్తియుక్తులు తగ్గుచున్న కొలజులు సరళీకరణ విధానం నిర్ణయించబడినది. శ్రీపాది నిరంతరము ధ్యానం వలన వారి దర్శనం లభించును. 3 అహోరాత్రములు ఏకధారగా శ్రీవల్లభ నామస్మరణ చేయొచ్చు. వారిని ధ్యానించువానికి శ్రీపాదుల వారు సశరీరముగా దర్శనమిచ్చి ధన్యులను చేశారు. మానవుడు పతనమొకటకు 1,00,000 మార్గములు అనుసరించినడలా వారిని ఉద్ధరించుటకు దైవం 10 లక్షల మార్గమును అనుసరించును. శ్రీవల్లభుల వారు తన అంశావతారముల చేతను సిద్ధులు, యోగులు, అవధూతులు, మహాత్ముల ద్వారాను ఈ సృష్టి పరిపాలనను చేయించింది. పూర్వ యుగమునందలి దత్తాత్రేయుల వారైన ఈ శ్రీపాదుల వారు అన్న స్వల్ప సంశయం నీ మనసులో బీజరూపంలో ఉన్నది. దాన్ని నివారణ చేయుటకే శ్రీపాదుల వారు నైవేద్యముగా ఉన్న శనగలను లోహ శనగలుగా మార్చిరి. అనసూయమాత లోహ శనగలను తినటకు యోగ్యమైన శనగలుగా మార్చినది. నేనెవరో కాదు స్వామి, ఆలనాటి దత్తుడనే అని గుర్తు చేయుటకే వారిట్లు చేసిరి. దీనిలో ఇంకో రహస్యార్థం కూడా ఉన్నది. నీ జాతకం నుండి గురుడు జబ్బు స్థానంలో ఉన్నాడు. గురుగ్రహమునకు శనగలతో సంబంధం ఉన్నది. గురుగ్రహం వల్ల నీకు సంభవించదలిచిన విపత్తులు బీజ రూపంలో ఉన్నవనియు వాటిని ఎంత మాత్రం మొలకెత్తుటకు వీలులేని లోహ స్వరూపముగా మార్చిననియు శ్రీవారు ఈ సంకేతం ద్వారా నీకు తెలియజేసినారు. శ్రీపాదుల వారు తమ దివ్య మానసంలో వీక్షించని వస్తువు ఏది సృష్టిలోనికి రాదు. వారు తమ దివ్య మానసంలో వీక్షించని జీవి ఏది ఈ సృష్టిలోనికి వచ్చే అవకాశమే లేదు.
ఇది పరమ సత్యము. సత్య వస్తువునకు సంబంధించిన జ్ఞానము సుప్రతిష్టమై ఉండుట వలన ఆ జ్ఞానము పొందిన వారందరూ ఈ లోకం నుండి అంతర్ధానమైనను నష్టం వాటిల్లదు. ఆ జ్ఞానము పొందుటకు యోగ్యత కలిగిన మానవుడు ఈ సృష్టిలోనికి వచ్చినప్పుడు జ్ఞానము స్వయముగా అతనిని వరించును. దైవశక్తులు, చిరంజీవులైన మునులు, అవతార పురుషులు అందరూ అవినాశ తత్వంలో చెందినవారు. మానవులు వినాశ తత్వంలో చెందినవారు. అవినాశ తత్వం యొక్క జ్ఞానము, స్థితి, శక్తి, గతి ఈ విధంగా ఉండి తీరవాలని ఏదియును లేదు. అయ్యది స్వేచ్ఛాతత్వం. అది పరిపూర్ణము. ఇది అత్యంత ప్రాచీనము మరియు అత్యంత నవీనము. కారణం లేని కార్యం జరుగుటకు వీలు లేదు. సర్వ కారణములకును సర్వ కార్యములకును ఏకైక తత్వమే ఆధారముగా అన్నిటికీ అతీతము. అదే దత్తత్వము. దత్తప్రభు తన సంపూర్ణ కళలతో కలియుగమున ప్రథమగా శ్రీపాద శ్రీవల్లభునిగా అవతరించింది. ఈ పిటికాపురంలో అటువంటి శ్రీపాద శ్రీవల్లభాన్ని గురించి వర్ణించి చెప్పుటకు 1000 శేషులు కలిగిన ఆదిశేషువును కూడా అసాధ్యము. నాయన శ్రీపాద వల్లభులు తరచుగా తాము నృసింహ సరతి అవతరించదమని సెలవిచ్చింది. హిరణ్యకశిపుడు అతి విచిత్రమైన వరమును పొందినాడు. వాడు మరణించుట అసాధ్యమని అనిపించును. ఆయనను ఇచ్చిన వరం భిన్నం కాకుండా అత్యంత ఊహాతీత విధానమున శ్రీ నరసింహ సరస్వతి అవతారం హిరణ్యకశిపుని హతమార్చినది. పరమ భక్తుడైన ప్రహ్లాదుని కాచి రక్షించినది. ప్రహ్లాద స్తంభము నుండి కూడా తన స్వామి ఉన్నాడని వచించను. స్వామి స్తంభం ద్వారా ప్రకటితమైనను. అసలు దైవం ఉన్నాడా లేడా అన్న సంశయం కలియుగంలో మెండుగా నుండును. కలియుగ హిరణ్యకశిపుల మదమణుచుటకు ప్రహ్లాదు నుండి భక్తుల్ని కాచి రక్షించుటకు దత్తప్రభువు అవతరించింది. భగవంతుడు ఉన్నాడని రుజువు చేయుట నరసింహావతార విశిష్టత. దైవ దూషణ చేయువారు మదమణుచుటకు దైవ భక్తులను కంటికి రెప్పలా కాచి రక్షించుట అన్నది 2 ప్రధాన ఉద్దేశములతో ఈ సృష్టిలోనికి వచ్చిన దత్తుని అవతారములే శ్రీపాద శ్రీవల్లభులను, నరసింహ సరస్వతియును. శ్రీపాదుల వారికి సాధ్యాసాధ్యములు ఏమీ లేవు. తిరుమల దాసు ఈ విధంగా చెప్పుచుండగా నా మనసులో ఒక సందేహం వచ్చినది. నేను బోర్జిత పత్రం మీద శ్రీపాద శ్రీవల్లభుల చరితామృతములు రాయిచుంటుంది. భవిష్యత్తులో జనులు ఇటువంటి పత్రం మీద వాటిని రాయుదురో కదా. శాలివాహన శతం ప్రస్తుతము వ్యవహారము జరుగుచున్నది. భవిష్యత్తులో హంసకం ప్రాచుర్యం వహించును. శ్రీపాదుల వారు సెలవిచ్చిరి. అసలు శ్రీకృష్ణ నిర్యాణం ఎప్పుడు జరిగినది? కలియుగం ఏ రోజున ఎన్ని గడియలు ఎన్ని విఘడియలకు ఆరంభమైనది? భవిష్యత్తులో జనులు వ్యవహరించు కాల గణన ప్రకారం భవిష్యత్తులో వారు ఉద్దేశించే పత్రం మీద శ్రీపాదుల వారు ఈ విషయం రాసి ఇచ్చిన. నేను శ్రీపాద వల్లభులు కేవలం దత్తాతనుగా నమ్మేదను. నా మనసులో సందేహం తిరుమల దాస్ చెప్పుచుండగా నేను మధ్యలో వారు చెప్పుతారని ఆలకించి భంగిమలను కనపరచు చిరునవ్వు నవ్వుతూ నా లోహపు శనగలను చూచుంటుంది. ఇంతలో తిరుమల దాసు గొంతు బొంగురుపోయాను. మాట రాకుండా శక్తి లేకపోయాను. శ్రీపాదుల వారి చరిత్రం ఆలకించుచున్న నేను వినలేనంత భయంకరమైన ధ్వనిని వింటిని. ఆ భయంకర ధ్వని విన్న తరువాత నాకు ఏ శబ్దమును వినలేనంతటి బ్రహ్మచముడు సంప్రాప్తించినది. ఆహా క్షణంలో నేను చెవిటివాడు గాని తిరుమల దాసు మోహుడివాడు గాని మారిపోయింది. తిరుమల దాసు ఏదో చెప్పుటకు ప్రయత్నించినను మాట వచ్చుటలేదు. నేను వినదలుచుకున్నాను. ఎంత చిన్న ధ్వని కూడా వినిపించుటలేదు. అప్పుడు నేను మనసులో చింతించింది. రాకూడదని సంశయం నాకు వచ్చినది. పర్యవసానంగా శివుడు ప్రార్థించినది. పంపదీసి ఇది నాకు శాశ్వతంగా వచ్చిన భద్రత్వం కాదు కదా. ఆహా అతవిది ఇప్పుడు ఏమి చేయవలను? ప్రసాదంగా ఉంచబడి లోహపు కాండములుగా మారిన శనగలు శ్రీపాద రాజ్యం శరణం ప్రపంచే అన్న ఆకారములో నిల్చుట. ఇంతలో నైవేద్యం కొరకు ఉంచబడిన కాండములుగా మారిపోయిన శనగలను ఆంధ్ర భాషలో శ్రీపాద రాజ్యం శరణం ప్రపంచే అన్న ఆకారంలో నిలిచినవి. వాటిపై తెల్లటి చిన్న పత్రము కానవచ్చును. మేము చూస్తుండగానే అది పెద్దదవుచున్నాను. అది దీర్ఘ చిత్రసాకారంగా తయారను. భూర్జిత పత్రము కంటే చాలా చాలా తక్కువ మందము కలిగి ఉండెను. అది ముట్టుకున్నప్పుడు మృదువుగా ఉండెను. నలుపు రంగు కలిగిన వర్ణముతో అత్యంత సుందరంగా లిఖించబడి చుండెను. అవి ఈ రకముగా లిఖించబడెను. లిపి తెలుగు భాషలో ఉన్నది. శ్రీకృష్ణ నిర్యాణం క్రీస్తు పూర్వం 3102వ సంవత్సరంలో ఫిబ్రవరి నెల 18వ తేదీన రాత్రి సమయం 2:27:30. ఇది ప్రమథీనామ సంవత్సరము చైత్ర శుద్ధ పాడ్యమి శుక్రవారం అశ్విని నక్షత్రం శ్రీకృష్ణ నిర్యాణంతో కలిసి ప్రవేశించినది. నాకు ముచ్చమట్లు పోయసాగినవి. నా శరీరం అందరి నీరంతయు శ్వేత రూపం బయటకు వచ్చుచుండెను. శరీరము కంపనము తీవ్రంగానుంది. శ్రీపాదుల వారు అదృశ్యంగా ఇచ్చటే ఉన్నారని నాకు రూఢి అయినది. నా మనమున ఏమి నా దురదృష్టము, నేను కురువు చేరట కలలోని మాట
శ్రీపాదుల వారు నరసింహావతారం ధరించి నన్ను సంహరించిన ఆశ్చర్యపోయిన అవసరం లేదు. వస్త్రం నూతికి ఆరవేసిన విధముగా శంకరభట్ నూతికి ఆరవేయమని తిరుమలదాసుని వారు ఆజ్ఞాపించిన నేనేమి చేయగలను? ప్రభు ఆజ్ఞాపించు, తిరుమలదాసు నన్ను ఖచ్చితంగా బండకేసి కొట్టి ఉతికి ఆరవేయను అని చింతించింది. ఆత్మ జ్ఞానులమని గొప్పలు చెప్పుకొని కొంతమంది గురువులు సాధారణంగా బ్రహ్మ జ్ఞానములకు సంబంధించిన విషయములను తమ శిష్య పరమాణువులకు బోధించచ్చు ద్రవ్యాపేక్ష చేత తమ శిష్యులను ప్రశంసలతో ముంచెత్తుదురు. అటులనే ఫలానా గురువు చేత ప్రశంసించబడినను అను అహంతో శిష్యుడు సంచరించను. అట్టి గురు శిష్యులు ఉభయులు లోప భూయిష్ఠులే. బ్రాహ్మణకుల సంజాతుడైన నేను రజకుల సంభవుడైన తిరుమలదాసి బ్రహ్మజ్ఞానము బోధింపజేయుట శ్రీపాదుల వారి చమత్కారం. పరిసరమున్న వారు తమ రచక వృత్తిలో నిమగ్నమై ఉన్నవారే కానీ ఇటువంటి గహనతరమైన విషయములు చర్చించేవారు గాని అవగాహన చేసుకొని గలవారు గాని కారు. ఏది ఏమైనాను నాకు శ్రీపాదుల వారే శరణ్యము. నేను తిరుమలదాసుకు చూచుతున్నాను. అతను ప్రసన్నంగా ఉండి బ్రహ్మ వర్చస్సుతో వెలుగొందుచుండెను. అంతటా నా మనసును తిరుమలదాసుని బ్రాహ్మణుడనియో మలిన మనస్కుడైన నేను రజకుడిని తోచను. నైవేద్యముగా ఉంచబడిన లోహ రూపమున ఉన్న శనగలు క్రమముగా యథారూపము పొందినవి. శ్రీపాదుల వారు నన్ను మన్నించిందని అర్థం చేసుకుంటుంది. మరి కొంతసేపటికి తెల్లటి రంగులోనున్న ఆ పత్రం అంతర్ధానమైన తిరుమలదాసు ఇట్లైన శంకరభట్టు, ఈ కలియుగము లోహయుగము, ఇది అంతగిన కల్మషముతో కూడిన యుగము. శ్రీపాదుల ఆజ్ఞ మేరకు నేను శరీరం చాలించిన తరువాత కొంతకాలం హండ్యలోకమున ఉండి ఆ తదుపరి తిరిగి మరాఠా దేశమున శరీరధారిని కాక తప్పదు. అయ్యా, శ్రీపాదుల వారు మిమ్మల్ని కూడా శరీర పతనానంతరం మరొక జన్మకు రావాల్సిందని ఆజ్ఞాపించరా? ఆ వృత్తాంతమును సెలవిచ్చి నన్ను ధన్యుడిని చేయవలసింది అంటని. తిరుమలదాస్ ఇట్లనను, ఒక పర్యాయం నేను శ్రీపాదుల వారి మాతామహుల ఇంటికి ఉతికిన బట్టలను తీసుకొని పోయితిని. సుమతి మహారాణి మేనమామైన శ్రేదావధానులు గారు శ్రీపాదుల వారిని ఎత్తుకొని ఆడించుండ్రి. దత్త దిగంబర దత్త దిగంబర దత్త దిగంబర అవధూత అని వారు పాడుచుండ్రి. అప్పుడు శ్రీపాదులు వారు 2 సంవత్సరముల బాలుడు. వారి కేరింతలు కొట్టుచు ఆడుచుండ్రి. ఆ దృశ్యము నయన మనోహరముగా నుండెను. అంతటా నేను శ్రీపాద దత్త దిగంబర అంటిని. శ్రీదావధానులు నా వైపు చూచిరి. అంతటా శ్రీపాదుల వారు నృసింహ సరస్వతి దిగంబర అనిరి. తాము సాక్షాత్ దత్తప్రభువుననియో గతంలో అవతరించిననియో ప్రస్తుతం శ్రీపాదకి వల్లభ నామమున తెరపై ఉన్నాననియో తెరమరుగైన తర్వాత నృసింహ సరస్వతిగా రానున్నాననియో శ్రీపాదుల వారు తమదైన శైలిలో ఈ విధముగా బోధపరిచిరి. సమర్థ సద్గురు షిరిడి సాయిబాబాగా అవతరించుట. శ్రీపాదుల వారు తాత, నేను నృసింహ సరస్వతిగా మరాఠా దేశమును అవతరించి తలచితిని. తిరుమలదాసును కూడా మరాఠా దేశములకు రమ్మనుచుంటిని అనేది శ్రీద్రావధానుల వారి నోటి వెంట మాట్లాడాయను. అందుకే తిరుమలదాసు నేను ఎప్పుడు ఏ రూపంలో ఏ జన్మలో ఎచ్చటను నన్ను దయతో కనిపెట్టి ఉండవలసిన బాధ్యత తమరిది. నాకు మీ యొక్క బాలకృష్ణ రూపమందు మక్కువ ఎక్కువ అంటేనే. అప్పుడు శ్రీపాదుల వారు తిరుమలదాసు, నువ్వు మరాఠా దేశంలో గాడ్జీ మహారాజ్ అనే పేరుతో రజకులమును జన్మించదు కాక, దేన దళితుల దుఃఖితుల సేవలో పునీతుడు అయ్యేదు కాక, దీశిలా నగరమున సాయిబాబా నామన యవన వేషమున నా యొక్క సమర్థ సద్గురు అవతారం రానున్నది. నువ్వు తప్పక యవన వేషమున ఉన్న నా సమర్థ సద్గురు అవతారం యొక్క అనుగ్రహం పొందదు గాక. నీకు బాలకృష్ణ రూపమందు మక్కువ ఎక్కువ గనుక గోపాల గోపాల దేవకీ నందన గోపాల అను నామమును జపించదు గాక. నీ మనోనేత్రం నందు సదా నేను నీకు దర్శనమిచ్చదను. నీవు ఈ శరీర పతనానంతరము కొంతకాలం హిరణ్యలోకం నుండి ఆ పైన గాడ్గి మహారాజు గారి లోక హితార్థము చేయము. ఇదే నీకు నా వరము, నా అభయం అని నన్ను దీవించిరి. శ్రీదావధానులు కొంతసేపటికి మామూలు స్థితికి వచ్చిరి. వారికి ఇదంతా అయోమయముగా ఉండను. ఇంతలో సుమతి మహారాణి వారి మేనమామను పిలిచెను. వారికి పూర్తిగా మాయ కమ్మిన ఉండుచే తిరిగి శ్రీపాదుల వారిని సామాన్య బాలకునమని భావించేది. అంతటా నేను ఇట్లంటే, అయ్యా, నాకు ఒక సందేహం కలదు. శ్రీకృష్ణుడు భగవద్గీతలో కర్మఫలములు అనివార్యములని సెలవిచ్చిరు కదా, వాటికి నియమ ఉల్లంఘనలు కాకుండా శ్రీపాదుల వారు కర్మధ్వంసం ఎట్లు చేసేదరు? సద్గురువులను సత్పురుషులకు యోగులకు చేసిన దాన ధర్మాలు ఫలితము. తిరుమలదాసు ఇట్లనేను, శ్రీకృష్ణుడు కర్మఫలములను అనుభవించని చెప్పని కానీ జాగృతావస్థలోనే వాటిని అనుభవించమని చెప్పలేదు. దాని స్వప్నావస్థలో కూడా అనుభవించవచ్చును. భౌతికంగా శరీరంతో సంబంధం అనుభవించవలసిన 10 సంవత్సరాల కర్మను మానసిక క్షోభ వలనో స్వప్నంలోనో మానసిక బాధ వలనో కొద్ది గడియల్లో అనుభవించి రాహిత్యం పొందవచ్చు. సత్పురుషులకు యోగులకు దాన ధర్మములు సేవలు చేయటం వలన, దేవతా కైంకర్యములు చేయటం వలన పాపకరములు క్షయమగును. దేవతామూర్తులు పుణ్యస్వరూపులు. వాటి కైంకర్యములు చేయటం వలన మన పాపం వాటికి ఆపాదించబడి
వాటి పుణ్యమునకు ఆపాదించబడును. పుణ్యమూర్తులకు దాన ధర్మములు సేవలు చేయటం వలన కూడా ఇదే విధంగా బదలాయింపు జరుగును. సమర్థ సద్గురు ధ్యానము చేయటం వలన ధ్యాన శక్తి మధ్యమున బదలాయింపు జరుగుచుండును. సద్గురువు తన శిష్యుని నుండి సెలవును గైకొని సేవా మధ్యమము శిష్యుని పాపకరములను తాను స్వీకరించి తన తప ఫలము శిష్యునికి సంక్రమింపచేయును. పాప ఫలము ఎవరో ఒకరు అనుభవించ తప్పదు. అయితే దేవతామూర్తులు అవతార పురుషులు మహా తేజోమూర్తులు గనుక వారు అగ్ని స్వరూపులు గనుక తాము స్వీకరించిన పాప కర్మలను వారు దగ్ధము గావించుకుందరు. వారికి మనము పత్ర ఫల పుష్పాదులు సమర్పించిన కూడా మన పాపకర్మలు వాటి పుణ్యరాశి పరస్పరం బదలాయింపు జరుగుచుండును. మన అతి భక్తి శరణాగతి ఎంత తీవ్రంగా ఉండినా ఈ బదలాయింపు కూడా అంత తీవ్ర స్థాయిలో జరుగుచుండును. ఒక్కొక్క పర్యాయము తన అశ్రితుని పాప కర్మలను నిర్జీవ పదార్థములైన రాళ్ళు రప్పలు మొదలగు వారికి శ్రీపాదుల వారు బదలాయించుందరు. ఈ రాళ్ళు రప్పలు కొట్టుటల ద్వారాను రకరకమైన చిత్ర మార్గముల ద్వారాను వారి కర్మఫలములను ధ్వంసం చేయుచుందరు. దీనికి ఒక చిన్న దృష్టాంతం చెప్పేది శ్రద్ధగా వినుము. శ్రీపాదుల వారు పుట్టినప్పటి నుండి వారికి పాల సమస్య ఉండేది. సుమతి మహారాణికి తన బిడ్డ కావలసిన క్షీరధార లేకుండాను. వారి ఇంట ఒక ఆవు ఉండేది. వారి ఇంటనున్న కాలాగ్ని సమన దత్తునికి నైవేద్యంగా పెట్టుటకు స్వల్ప క్షీరము మాత్రం అవసరమవుతుండేది. ఆ ఆవు కేవలము ఆ స్వల్ప క్షీరమును మాత్రమే ఇచ్చును. గోవత్సమునకు మాత్రం సంపూర్తిగా క్షీరమును ఇచ్చుచుండెను. ఇది యొక్క వింత ప్రవృత్తిగా నుండెను. కాలాగ్ని సమదత్తునికి నైవేద్యముగా ఉంచిన స్వల్ప క్షీరమును ఒక్కొక్క పర్యం శ్రీపాదుల వారు నైవేద్యమునుగా ముందే రహస్యంగా పూజా మందిరము జరబడి తాగేవారు. అట్టి దినమున అప్పల రాజశర్మ గారు దత్తప్రభునకు బెల్లం ఒక నైవేద్యముగా నిడి నిరాహారిగా నుండేవారు. భక్త నిరాహారిగా ఉన్న రోజున సుమతి మహారాణి కూడా నిరాహారముగా ఉండేది. ఒకవేళ నైవేద్యము పర్యంతము వరకు ఆగినట్ల శ్రీపాదుల వారే ఆ క్షీరము తాగిడివారు. తమ వంశంలోని ఇంతటి అపూర్వ దివ్య శిశువునకు చాలంత క్షీరము కూడా ఇవ్వలేని స్థితిలో ఉన్నందుకు తల్లిదండ్రులు ఎంతో విచారించేవారు. సమృద్ధిగా క్షీరమును ఇవ్వగల ఆవును అప్పలరాజశర్మ గారికి ఇవ్వాలని వెంకటప్పయ్య శ్రేష్ఠియు నరసింహవరముయు అనేక ప్రయత్నము చేసి కానీ అవన్నీ వృద్ధమాయను. అప్పలరాజశర్మ ఎట్టి పరిస్థితుల్లోనూ దానము స్వీకరించడు. అది ఆయన వ్రతం. దాన స్వీకరణ వలన పాపం చుట్టుకుందని వారి అభిప్రాయం. వారి వేద పండితులు గనుక వేద సభలు ఏమైనా జరిగినచో వేద సంభావన మాత్రం స్వీకరించేవారు. వారికి పురోహిత్యం వల్ల రాబడి కూడా తక్కువ. వారు కేవలం వెంకటప్పయ్య శ్రేష్ఠి గారికి నరసింహవర్మ గారికి మాత్రమే పురోహిత్యం చేసేవారు. వారిరువురు సామాన్యంగా పురోహితులకు ఇచ్చే ద్రవ్యం కంటే ఎక్కువ ఇచ్చడి సాహసం చేసిన అప్పలరాజశర్మ గారు కోపగించుకునేవారు. అప్పలరాజశర్మ గారు తమ మామగారైన సత్య ఋషీశ్వరుల నుండి కూడా ఏ విధంగా స్వీకరించేవారు కారు. కార్తీక పౌర్ణమి నాడు సుమతి మహారాణి పుట్టినరోజు. ఆ రోజు మాత్రం బాపనార్ల ఇంటికి భోజనం చేసేవారు. అట్లే తన జన్మతిథి అయిన విశాఖ శుద్ధ తదియ రోజున మామగారింటికి భోజనం చేసేవారు. కాలక్రమంలో శ్రీపాదుల జయంతి అయిన గణేష్ చతుర్దశి నాడు కూడా బాపనార్ల ఇంట భోజనం చేసేవారు. కుటుంబం యొక్క దుస్థితిని తెలుసుకుని సుమతి మహారాణి ఒకనాడు భర్తతో, నాదా, మా పుట్టినింటి వాళ్ళు స్థితిపరలే కదా, పైగా వారు కూడా నిష్ఠాగరిష్ఠైన శ్రోత్రియ సంస్కారముల వారు, శ్రీమంతులైన మా మల్లాది వారి నుండి గోవు ఒకదాన్ని స్వీకరించట్లో నాకు దోషమేమని కనబడట్లేదు. శ్రీపాదుని కడుపు నుండిగా క్షీరము కూడా ఇవ్వలేని స్థితిలో నున్నాము. మీరు సావధానంగా ఈ నియమం ఆలోచించవలసిందని మనవి అనను. అంతటా అప్పలరాజశర్మ ఇట్లను, సౌభాగ్యవతి, నీవు చెప్పిన విషయం బాగుగానే ఉన్నది. సత్య ఋషీశ్వరుని పాపరహితులు కావున వారి నుండి గోవును స్వీకరించడం వల్ల దోషమేమని ఉండదు. కానీ ఈ విషయంలో ధర్మశాస్త్ర ప్రకారము ఆమోదము అత్యావశ్యకము. శ్రీపాద దత్తావతారుడు మహనీయులకు చాలా మంది తెలిపి ఉన్నారు. శ్రీపాద జన్మకు పూర్వము నుండి కూడా ఇప్పటి వరకు అత్యంత ఆశ్చర్యకరమైన విషయం నడుచున్నవి. ఇది దత్తుని యొక్క నవావతారమే అయిన ఎడల మన ఇంట్లో గోమాత సమృద్ధిగా క్షీరం ఇవ్వచ్చును కదా, లేదా నీకు క్షీర సమృద్ధి కలుగు చేయవచ్చును కదా. అదంతే కాక పెద్దవాడైన శ్రీధర రాజశర్మ అంధుడుగాను, చిన్నవాడైన రామరాజశర్మ కుంటివాడుగాను ఉన్నారే. శ్రీపాదుడు వారిద్దరిని అంగవైకమును విముక్తినిగా చేయవచ్చును కదా. నీ విషయమును మీ నాయనతో చర్చింపు, లేదా శ్రీపాదుని అడుగుము. వచ్చి నా నియమం ఉల్లంఘింపబడి తీరవలసిందని విషమ సమస్యను దైవం ఉచితము కాదు. సుమతి మహారాణి ఈ విషయం తన తండ్రికి నివేదించను. బాపనారుల వారు మందహాసంతో ఇట్లంది, అమ్మాని, ఇది అంతేను శ్రీపాదుల వారి విలాసమే. శ్రీపాది సమస్యను సృష్టించట్లోనే గాక సమస్యను పరిష్కరించట్లో కూడా నేర్పరి. శ్రీపాద దత్తుడేనని నేను యోగ దృష్టితో గమనించి, మన ఇంట గోవు సమృద్ధి ఉన్నది. గోవు నుంచుటకు నాకు సమ్మతమే కాక
మహదానంద పదము దత్తప్రభునకు గోక్షణం అత్యంత ప్రీతిపాత్రము. నీ భర్త చెప్పినట్లు ధర్మశాస్త్రం యొక్క ఆమోదము ఆవశ్యకమే. ఆహా ఏమి విధి వైపరీత్యము! మామ నుండి స్వత్తుని ఏ విధంగా చేజిక్కించుకొనవలనో అని పరిపరి విధాల ప్రయత్నించి జామాతలు లోకమున మికుటముగానున్నారు. ఆయన నా అల్లుడు మాత్రము అగ్నిహోత్రంతో సమానము. అతని నియమం రంగపరచ ప్రయత్నించిన మనం విధివాళమగుదము. సృష్టి అందులో పంచభూతము నుండి స్పష్టమైన ఆమోదం లభించు కానీ ఈ భర్త ఈ గోధుమను స్వీకరింపడు. శ్రీపాదుడి అన్నలిద్దరికి అంగవైకల్యం నుండి విముక్తిని చేసినచో మీ కుటుంబంతో ఉన్న రుణానుబంధం తెగిపోను. రుణ విముక్తుల దత్తుడు మీ ఇంటికి బిడ్డగా నుండచాలడు. జగద్గురువై లోకం అధ్యరించుటకు బయలువడలను. అందువలన పొరపాటును కూడా నువ్వు శ్రీపాదుని వారి సోదరు అంగవైకల్యం పోగొట్టమని కోరకము. సర్వము కాలాధీనమైనది. ఆ కాలము శ్రీపాదిని అధీనమైనది. శ్రీపాది సంకల్పించిన నీకు క్షీర సమృద్ధి కలిగి తీరును. అయితే శ్రీపాదంతో నీకున్న రుణానుబంధం నశించును. రుణ విముక్తుడైన శ్రీపాద ప్రభువు మన కుటుంబమును పరిమితుడు కాక విశ్వగురుత్వం వహించి గృహము నుండి పాలాయనం తెగించును. శ్రీపాద సంకల్పము మీ ఇంటినున్న గోవు క్షీర సమృద్ధి తన వింత ప్రవృత్తిని విడనాడి క్షీరమును సొంగును. అప్పుడు అసలు ఈ సమస్య తలెత్తది కావున నీవు కొంతకాలం ఊరి వహించము. దత్తుడు కల్పించిన ఈ విషమ సమస్యను దత్తుడే పరిష్కరించిన అని అంత శంకరభట్ అయ్యా, శ్రీపాదుల వారు అందరిద్దరూ అంగవైక్యంలో జన్మించుటకు గల కారణమేమి? దాని కుటుంబ సంబంధమైన కర్మదోషములు ఉన్నవా అని ప్రశ్నించను. అంతటా తిరుమల దాసిట్లైన ఆయన దత్తాత్రేయుల వారు సాయం సంధిలో అవతరించారు. శ్రీపాదుల వారు వర్షకాలంలో అవతరించారు. రాబో నృసింహ సరస్వతి అవతారం మెట్ట మధ్యాహ్న అభిజ లగ్నం మంది జరిగింది. దత్తలేదు అగాధములు సాయం సంధి తర్వాత చీకటి ఆవరించను. జీవుడు నిద్రావస్థలో ఉండదు. కావున దత్తావతారం యోగ సాధన పరిణామ క్రమంలో సంపూర్ణ బాధ్యతను వహించి జీవులను సప్తకి నిద్రకు వచ్చినది. ఎటు వెళ్ళవలనో ఏమి చేయవలనో పరిణామం యొక్క ఏ దశలో కదలవలనో జీవులకు అంతుబట్టని గాఢాంధకారము. జీవులకు తెలియకుండానే వారిలో పరిణామమును సాధించక దత్తావతార విశిష్టత. జీవులు ఏ ప్రయత్నం చేయకయే లేదా స్వల్ప ప్రయత్నం చేతనే వారికి తెలియని రీతులలో అంతశ్చైతన్యం యొక్క అగాధ లోతులలో నుండి పరిణామం వైపునకు పయనించింది. ఇది కేవలం ఒక భూమండలంకే పరిమితం కాదు. శ్రీపాదుల వారి ఆగమనం వృషకాలంలో జరిగినది. వృషస్థానంలో సూర్య భగవాన్ సమస్త శక్తులను ఒకసారిగా విజృంభించి జీవులను పునీతులను చేయను. వారి ఆత్మ సూర్యునికి ప్రతీక. జీవుల్లో వివిధమైన శక్తులు జాగృతమై వివిధ గతుల్లో నాట్యమాడుచు అనంత వైవిధ్యములో పరిణామం నొందుట ఇది సూచించును. మధ్యంజన మార్తాండు ప్రచండమైన స్వరూపము ఆత్మ సూర్యుడు తన సంపూర్ణ శక్తులను విచ్చలవిడిగా సమృద్ధిగా వెదజల్లుచు జీవులను జాగృతం చేయుట నరసింహ సరస్వతి అవతార ప్రయోజనం. ఈ విషయం వారి యొక్క విశ్వవ్యాప్త చైతన్యంకు సంబంధించిన విషయాలు. దత్తావతారమునకును శ్రీపాద శ్రీవల్లభావతారమునకు మధ్య సమయం కాలరాత్రి నడిచినది. ఇది కేవలం మహా అంధకార స్వరూపం. దాని ప్రతీకగా పెద్దన్నగా అయిన శ్రీధరాజశర్మ జన్మించింది. రాత్రి గడిచిన తదుపరి ఉన్న స్థితి సంశయములు, నాస్తికవాదములు, కుతర్కములు, వక్రభాష్యములు వగైరా ఉన్న స్థితి దాని ప్రతీకగా చిన్నన్నగారైన రామరాజశర్మ జన్మించింది. ఏ జీవైనను మహాంధకార సదృశమైన తమస్సును విడనాడి కుతర్కములు, శంకలు, వక్రభాష్యము మొదలైన వాటితో కూడిన మనశ్శాంతిల స్థితిని అధిగమించిన తదుపరి శ్రీపాద శ్రీవల్లభాల అనుగ్రహం పొందగలరు. ఇదే దీనిలోని రహస్య విషయం. ఇది జగత్తులోని జీవుల పరిణామములకు సంబంధించిన విషయములు. కుటుంబపరమైన కర్మదోషములు కూడా కలవు. అపరరాజశర్మ గారు వెలనాటి మండలం నందు వైదిక బ్రాహ్మణులైనను వారి కుటుంబమునకు గ్రామాధిపత్యం ఉండేది. శ్రీపాదుల వారి తాతగారు అనగా పితామహులు అయినవల్లి గ్రామాధికారిగా నుండేవారు. వారి కుటుంబములో గ్రామాధిపత్యము జ్యేష్ఠ కుమారునికి సంక్రమించుచుండును. శ్రీపాదుల వారి పితామహులు నామధేయము శ్రీధర రామరాజశర్మ గ్రామాధికారం కలిగిన బ్రాహ్మణులు. శబ్దమును తాము నామధేయమునకు చివర కలిగి ఉండటం వారి సాంప్రదాయం. బ్రాహ్మణతో సూచించున్నది. శర్మ నామధేయము. గ్రామమునందు పంటల పండినను పండకపోయిన జమీందారీలకు పన్ను కట్టవలసి వచ్చేది. నిర్బంధంగా పన్ను వసూలు చేయవలసిన బాధ్యత గ్రామాధికారిపై ఉండేది. అందువలన శ్రీధర రాజశర్మ తన ఇష్టంతో ప్రమేయం లేకుండానే జమీందారీ వారి ఆజ్ఞను అనుసరించి హింసా పద్ధతుల ద్వారా కూడా పన్ను వసూలు చేయవలసి వచ్చేది. అది వారి కర్తవ్యము, ధర్మము కూడాను అయినను దైవము దృష్టిలో అది పాపకార్యమైనను. అపరరాజశర్మ జ్యేష్ఠ భ్రాతకు గ్రామాధిపత్యము సంక్రమించను.
తాతగారు చేసిన పాపకర్మల ప్రభావములను శ్రీపాదుల వారు పెద్ద సోదరుడైన శ్రీధరరాజ శర్మయు చిన్న సోదరుడైన రామరాజ శర్మయు అంగవైక్యముతో చెందించిరి. శ్రీపాద శ్రీవల్లభులు సాక్షాత్ దత్తావతారులను తాతగారు చేసిన స్వల్ప పాప కర్మల ప్రభావమును తాము కూడా అనుభవించవలసి వచ్చినది. అందుచేతనే వారికి కూడా పాలసము చేర్పడినది. విశ్వప్రభు తాను ఏర్పరిచిన నియమమును సర్వులకును వర్తింపజేయను. తాను అవతారంగా వచ్చి ఉన్నను కూడా ఆ కర్మఫలమును తాను కూడా అనుభవించుట మనకు మార్గదర్శకం వహించుటకే. వెంకట షష్ఠిను వర్షవాయి నరసింహవరం గారును శ్రీపాదుల వారిని తమ సొంత మనవుని వలె భావించేవారు. అందువల్ల వారు శ్రీపాదులు వాళ్ళ పాల సమస్యను తీర్చే ఎట్లా అని దీర్ఘంగా ఆలోచించారు. వర్మగారు శ్రీ షష్ఠి గారి ఇంటిని పిలిచి, అయ్యా దీనికి సరైన ఉపాయం మీరే చెప్పవలసిందని చెప్పారు. శ్రీ నరసింహవరం గారి వద్ద గాయత్రి అని గాంచిన గోమాత యొక్క సంతతి కలదు. దానిలో సర్వ శుభ లక్షణములున్న ఒక గోవును వర్మగారి నుంచి శ్రేష్ఠి గారు క్రయము పొందినారు. విక్రయించగా వచ్చిన ధనము వర్మగారు తన వద్ద భద్రముగా ఉంచిరి. ఇంతలో వర్మగారింటికి పురోహిత్యము నిమిత్తం ఉపలరాశర్మ గారు వచ్చింది. వానికి ఆ గో విక్రయ ధనమును వర్మగారు వసంగిరి. పురోహిత్యం జరిగినప్పుడు సామాన్యంగా సంభావన నిమిత్తం మొత్తము కంటే ఎక్కువగా ఉండెను. అప్పలరాశర్మగా ధర్మబద్ధముగా తాను తీసుకొనవలసిన ద్రవ్యం మాత్రమే తాను తీసుకుని మిగతా ధనము తిరస్కరించింది. అంతటా వర్మగారు తాము కూడా ఈ మిగతా ధనము తీసుకుంటూ అంగీకరింపలేదు. సుశిక్షత్రియ వంశం జన్మించిన నేను దానమిచ్చిన సొమ్ము తిరిగి స్వీకరింపజాలనుంది. ఈ తగాదా బాపనారుల వద్దకు వచ్చినది. బ్రాహ్మణ పక్ష సమావేశమైనది. సభలో బాపనారులు ఇట్లండ్రి, అప్పలరాశర్మను నిరాకరించిన ఈ మొత్తం తీసుకుంటూ ఇష్టపడేవారు తీసుకొనవచ్చు. అనేక మంది బ్రాహ్మణులు ఆ మొత్తం తమకు ఇప్పించవలసింది పోటీ పడవచ్చింది. ఇదంతయు విడ్డూరమైన విషయం. అంతటా తరుణ మనస్కులైన పాపయ్య శాస్త్రి బ్రాహ్మణుడు శ్రీపాదుడు దైవాంశ సంభవుడు కాదు, దైవమే అయిన ఎడల ఈ విచిత్ర పరిస్థితి ఎలా దాపరించును? దత్తుడు అయినచో తన ఇద్దరి సోదరులను అంగవైద్యాలు ఎలా కాపాడాడు? జరిగిన కొన్ని సంఘటనలు కేవలం యాదృచ్ఛికము, గోరింతలు కొండంతలుగా చేసి చెప్పడం మహానేరము. నేను దత్తభక్తులను శ్వేతార్క రక్షణను కూడా గురువు నుండి పొందినవాడను. ప్రతిరోజు ఎంతో జపము చేసుకొంచున్నాను. నేను ఎటువంటి దానం సేకరించిన మలినం అంటదు. యోగ్యుడైన నాకు ఆ ధనం ఇవ్వవలసిందని అడిగాను. బ్రాహ్మణ పరిషత్తు పాపయ్య శాస్త్రికి ఆ ధనం ఇచ్చాను. ఆ ధనము ఒక గోవును సంపాదించుకున్నట్టు తగిన ధనము. సభ ముగిసిన తదుపరి విజయ గర్వంతో పాపయ్య శాస్త్రి ఇంటికి పోయాను. అప్పుడు వాని మేనమామ తన ఇంట నుండెను. ఇరువురికి ఇష్టాగోష్ఠి జరిగాను. భోజనం చేసి వెళ్ళమని పాపయ్య అడిగాను. అతడు తాను సంవత్సరం ఒకే ఒక పర్యాయం భోజనం చేసేదనని, ప్రస్తుతం తన మేనను ఇంట భోజనం చోటుకు వీలు పడదని చెప్పి శీఘ్రంగా వెళ్ళిపోయాను. మేనమా వెళ్ళిపోయిన తర్వాత పాపయ్య సాలోచనగా కూర్చొని ఉండను. అతని భార్య వచ్చి, స్వామి, ఇప్పుడు వచ్చిన ఈ మేనమామ గత సంవత్సరం చనిపోయిన నీ సొంత మేనమామను అచ్చుగుద్దినట్టు పోలి ఉండలేదా అని. పాపయ్య ఉలిక్కిపడను. తనకి ఒకే ఒక మేనమా ఉండేవాడు. అతని గత సంవత్సరం పరమపదించెను. ఇప్పుడు ఈ మేనమామ ఎవడు? తన బుద్ధి ఎంత భ్రమలో చిక్కుకున్నది. తనకు మేనమామ వరుస అయిన వాళ్ళు మరి కొందరు ఉన్నారన్న వారెవరున్నూ ఇతని నూటికి 100 పాళ్ళు పోలి ఉండలేదు. చనిపోయిన తన మేనమామ యొక్క ప్రేతాత్మ తాను చూచినది అని గుండె వేగంగా కొట్టుకొన్నారంభించినది. తనకు భూత ప్రేత పిశాచములతో ఎట్టి మంత్రతంత్ర ప్రమేయం కూడా లేదు. తాను ఉపవసించే దత్తుని అనుగ్రహం నుండి తాను పతనమవుతుండెన. రానున్నది తనకు చెడు కాలమా? మేనమా వెళ్ళిపోవచ్చు. నీవు స్వల్పకాలంలోనే నన్ను కలుసుకొన్న గనవని ఆశించున్నాను అని చెప్పి మాటలు అతని మనసులో పరిపరి విధాలుగా బాధింపతొడిగాను. తాను అనతి కాలంలో మరణించి తన మేనమామతో పరలోకంలో కలుసుకొని పోవచ్చున్నానా అని గుండె బరివెక్కను. ఓం ద్రాం దత్తాత్రేయ నమః అని అంతటి జపించుండెను. ఆ రోజు జపము ఏకాగ్ర చిత్తంతో చేసుకోలేకపోయాను. శ్రీ కుక్కుటేశ్వర ఆలయం నందు స్వయంభూదేవిని దర్శించుకొనుటకు పోయాను. దత్తమూర్తిని ధ్యానింపదొడగను. ఆ ధ్యానంలో అతను తనకు శరము లేని దత్తుడు కనిపించసాగాను. అచ్చట కూడా జపం చేసుకున్నట్టుకు కూర్చున్నప్పుడు మనసు చంచలంగా నుండెను. అర్చక స్వామి ప్రసాదం ఇచ్చినప్పుడు ఆ ప్రసాదమంతా విషపూరిత కలశమును ఇచ్చినట్లు తోచెను. అర్చక స్వామి నవ్వుతూ ఏదో చెప్పుచుండెను. అయితే పాపయ్యకు మాత్రం ఈ ప్రసాదం తిని త్వరగా మరణించుము అని వినిపించుండెను. పాపయ్య ఇంటికి తిరిగి వచ్చినప్పటికీ తన భార్య నుదుటి కుంకుమ కనిపించరాయను. నేను బతికుండగానే కుంకుమ ఎలా తీసితివి అని అతడు భార్యని గద్దించను. రూపాయి కాసంత కుంకుమ బొట్టుని పెట్టుకుని ఉండగా భర్త తనని గద్దించి మాట్లాడటం ఆమెకు వింతగా తోచను. పాపయ్యకు మనస్థిమితం తప్పనని ప్రచారం వేగవంతమైన.
పిఠాపురంలో వదంతులు, పుకార్లు, విమర్శలు మెండుగా ఉండెను. పాపయ్యకు మనశ్చికిత్స, భూచికిత్స మొదలైనవి చేయబడుచుండెను. తనకు పిచ్చి లేదనియో, తను చెప్పే విషయంలో యథార్థమే అనియో చెప్పుచుండెను. అతడు జనులు పిచ్చివాడు కూడా ఒక్కొక్కప్పుడు తర్కబద్ధంగా మాట్లాడుతుండని చెప్పుకొనసాగిరి. పాపయ్య భార్యకు ఒక మంచి ఆలోచన వచ్చును. అజ్ఞానవచనం తన భర్త శ్రీపాదిని నిందించిన కుకర్మకు ఫలితం ఇదా అని తలపోసెను. నోరు లేని పాషాణమూర్తి అయిన దేవతామూర్తుల కంటే సశరీరుడై దివ్యాంశతో వెలుగొందు శ్రీపాదిని శరణజొచ్చుట శ్రేయస్కరమని ఆమెకు తోచెను. ఆమె శ్రీపాదిని ఇంటికి వచ్చినది. ఆయన ఎత్తుకుని ముద్దాడినది. ఏకాంత సమయం చూసుకుని వానితో తన యొక్క దురవస్థను తెలిపినది. శ్రీపాది తండ్రి, అత్త, ఇదంతా ఒక చిన్న సర్దుబాటుతో సమసిపోవును. నీవు నాకు మాతృ సమానురాలు కనుక ఈ రహస్యం నీకు చెప్పుచున్నాను. నేను ఎంత మాత్రం ఆలస్యం చేయక నూతన గృహం నిర్మించుకును. నీవును మామయ్యను వాస్తు పూజ చేసి నూతన గృహ ప్రవేశం చేసిన తదుపరి అంతే స్థిమితపడను. శ్రీపాదుడిట్లన్నీ ఆజ్ఞాపించిన విషయం ఎవరికి తెలియలేక ఆమె అద్దె ఇంటి ఉండుటచే తనకు ఇన్ని కష్టములు సంప్రాప్తమైననియో, సొంత గృహం నిర్మాణం చేసుకుని తిరవలసినదనియో తన వారితో చెప్పి ఒప్పించను. పాపాయికు ఎవరో ఒక పాడుబడిన గొయ్య భూదానముగా ఇచ్చిరి. దాన్ని వెంటనే వెయ్యి ప్రయాసలు కూర్చిరి. నూతన గృహ నిర్మాణము జరిగినది. ఇంటిలోని ధన కనక వస్తువులన్నీ వ్యయమాయను. కొంత రుణము కూడా చేయబడను. కొండరాళ్ళను తెచ్చి సకలములుగా చేసి గృహ నిర్మాణంలో వాడిరి. గృహప్రవేశం జరిగిన వెంటనే పాపయ్య స్వస్థుడాయను. నాయన శంకరభట్టు, పాపాయకు మృత్యు దశ నడుస్తున్నది. దాన్ని అపమృత్యు సంకటము నుండి శ్రీపాదులు రక్షించిరి. వానికి మానసిక క్షోభ, అవమానము, ధనవ్యయము మొదలైన కలిగించి కర్మను ధ్వంసం చేసిరి. అంతేకాకుండా పాపయ్య చెడు కర్మ కొండరాలను ఆకర్షించి వాటిని శకలములుగా ఖండించడం ద్వారా పాపయ్య కర్మ నశింపజేసిరి. కర్మ ధ్వంసంలో సిద్ధులు, అవధూతలు ఉపయోగించు సిద్ధ మార్గంలో చిత్ర వ్యక్తిత్వముగా ఉండును. స్వస్థుడైన పాపయ్యతో శ్రీపాదుడిట్లండ్రి, నీవు ఎంతటి బుద్ధిహీనుడవు, బుర్రలేని వాడవు. నీవు మనసారా ఆరాధించి దత్తుడు సశీరుడే శ్రీపాదుడుగా నీ ఎదుటనే ఉండగా కూడా గుర్తించలేని అభాగ్యుడవు. కుక్కుటేశ్వరాలని పాషాణమూర్తిని నీ రక్షకుడని నీవు నమ్మితివి. దత్తుడనైన నేను నీ పాపకర్మల సంచయములను కొండరాళ్లకు ఆకర్షించి వాటిని ఖండములుగా చేయించి నీ క్రమను క్షయం చేసి నీకు నూతన గృహమును కూడా ప్రసాదించి తిని, నీవు సశరీరుడివై ఉన్న ఈ దత్తుని యందు విశ్వాసం ఉంచినడల నీ సంస్కారములన్నింటినీ నా శరీరంపై ఆకర్షించి నీకు కర్మక్షయం చేసి రక్షించేటివాడను. భక్తుని యొక్క భావన బట్టి దైవం అనుగ్రహించు ఫలముండును. వీళ్ళు జరిగిన తర్వాత పాపాయ శ్రీపాద శ్రీవల్లభుల వారిని రక్తావతారంగా గుర్తించింది. శ్రీపాదుల వారి పాద సమస్య సృష్టి గారికి, వరమ గారికి బాధారకముగా నన్ను వారు సత్య ఋతీశ్వరుని చెందకు వచ్చి, శ్రీ ఓ రాజర్షి, మీరు జనక మహారాజు వారి సంసారం నందుండి బ్రహ్మజ్ఞానులే బ్రహ్మానందమును లీనమై ఉన్నారు. మాదొక చిన్న విన్నపము, మీరు దాన్ని ఆమోదించవలసిందని అడిగింది. దానికి పాపనారుల వారు విన్నపం ఏమిటో తెలియకుండా ఆమోదం తెలుపుటట్లు మీరు నిస్సంకోచులే విషయం తెలియజేయుడు. నేను అది ధర్మబద్ధమైనట్లా ఆమోదించి తీరదని అన్నది. అంతటి శ్రీ నేను వర్మ వద్ద నుండి గాయత్రి యొక్క సంతతి చెందిన లక్షణ సమన్వితమైన గోవును క్రయం పొంది ఉంటుంది. మా కుల పురోహితులైన శ్రీ అప్పలరాజ శర్మ గారికి దానిని ఇవ్వదలంచితిని. గోక్షీరం శ్రీపాదుల వారి సేవ వినియోగమైన ఎడల అంతకంటే మేము కోరదగినది ఏమీ లేదు అని శ్రేష్ఠి మాటలకు ఆలకించిన పాపనాయుల వారు సరి ఆ గోమాత మా గృహం తోలుకుని రెండు, దానిని అప్పలరాజు శర్మకి ఇచ్చి ప్రయత్నం చేసేదము. లక్షణంతో కూడిన గోమాత అప్పలరాజు ఇంట ఉండుట దాతకు గురీత కూడా విశేష శ్రేయస్కరము అని వచించను. గోమాత బాపనారు లాంటి తీసుకొని రాబడింది. దాని దానముగా స్వీకరించడానికి అప్పలరాజు శర్మ నిరాకరించింది. హిమాలయములలో శతోపద ప్రాంతమనేది ఒకటి ఉన్నది. ప్రాంతమునందే ధర్మరాజులు స్వర్గారోహణ చేసి అచట సచ్చిదానందావధూత అను మహాత్ములుండేది. వారి వయసు కొన్ని శతాబ్దములు. వారి కైవల్య శృంగమునందున్న విశ్వేశ్వర ప్రభువులు వారి శిష్యులు. విశ్వేశ్వర ప్రభువులు వారు తాము పిఠాపురంలో శ్రీపాద శ్రీవల్లభ రూపం అవతరించి ఉన్నారనియో, తమ బాల్య రూపమును చూసి ధరించవలసిందనియో సచ్చిదానంద అవధూతను శాసించింది. ఈ అవధూత పిఠాపురంలో పిచ్చేసిన బాపనాయుల వారి ఆదరణతో స్వాగతించింది. శ్రీపాద శ్రీవల్లభ రూపం ఉన్న శ్రీ దత్తప్రభువులను దర్శించి తీర్థార్థులైంది. వారి యందు ఈ పాద సమస్య తేబడను. ఆ అవధూత అప్పలరాజ శర్మ గోదానం స్వీకరించి తీరవలననియో, శ్రీపాదుల వారు సాక్షాత్తు దత్తప్రభు అనియో, వ్యర్థములైన నియమముతో దత్తప్రభువులు క్షీరం వసంగక మాత్ర సేవను పోగొట్టుకోకూడదనియో నొక్కి వక్కాణించిన. బ్రాహ్మణ పరిషత్తు శ్రీపాదుల వారి దత్తుడేని చెప్పుటకు సాక్ష్యములు అడిగిరి.
పంచభూతముల సాక్ష్యం ఇప్పించదని ఆ అవధూత సెలవిచ్చెను. శ్రీపాదులే దత్తాత్రేయులని పంచభూతముల సాక్ష్యం ఇచ్చుట. యజ్ఞం ప్రారంభమైన భూమాత సాక్ష్యం పలుకును. శ్రీపాదుల వారు శ్రీ దత్తులే గనుక అప్పలరాజు శర్మ గోదానం సేకరించి దోషము కాదు. మా అమ్మగారు అల్లునికి ప్రేమపూర్వకంగా ఇచ్చినది దానము లెక్కకు రాదు కనుక సత్యవీక్షుల శ్రేష్ఠి నుండి దానిని దానముగా తీసుకుని అల్లునికి కానుక ఇవ్వవచ్చును. ఇది భూమాత వచనము. యజ్ఞం ప్రారంభమైన తర్వాత యజ్ఞ ప్రాంతం మినహా మిగతా ప్రాంతంలో వర్షం కురియుచుండను. ఇది రెండవ సాక్ష్యంగా స్వీకరించబడింది. యజ్ఞం నుండి హవిస్సులను అగ్నిదేవుడు స్వయంగా స్వీకరించి గోదానం దోషయుక్తం కాదని వచించను. ఇది మూడో సాక్ష్యంగా స్వీకరించబడింది. వాయువు యజ్ఞశాల మినహా మిగతా ప్రాంతం అంతటినీ తన ప్రతాపంతో గిడగడలాడించను. ఇది నాలుగో సాక్ష్యంగా స్వీకరించబడింది. ఆకాశం నుండి దివ్యవాణి వెలువడి శ్రీపాదులు సాక్షాత్ దత్తప్రభువులే అని తెలియపరచను. పంచభూతముల సాక్ష్యమును స్వీకరించిన తదుపరి అప్పలరాజు శర్మ గోదానం స్వీకరించింది. గోదాన ఫలము శ్రేష్ఠ గారు దక్కినది. అందుచేత గోవు యొక్క ధరను నరసింహారావు అప్పలరాజుకు ఇచ్చినట్లు నిర్ణయించబడినది. ఈ విధంగా అవధూత సన్నిధిలో శ్రేష్ఠి గారికి వాస్తవ వారికి అపూర్వ పుణ్యము లభించినది. భవిష్యత్తులో కోకదనమని పిలువబడు వాయసపుర అగ్రహారము, కాకినాడ, శ్యామలాంబాపురము, సామర్లకోట, పిఠాపురము కలిసి మహాపట్నం అవును. లోకమునందు అన్ని దేశముల వారును, అన్ని జాతుల వారు, అన్ని సాంప్రదాయాల వారు ఏదో ఒక జనములు ఏదో ఒక రోజున పీఠికాపురంలోకి వచ్చి శ్రీ స్వామిని దర్శించుకుందరు. శ్రీపాద వారి చరిత్రం సంస్కృత భాషలో రాయబడను. శ్రీవల్లభ చరితామృతం అనే గ్రంథం శ్రీపాద వల్లభులచే ఆశీర్వదించబడను. ఈ ఊర్జిత పత్రముల మీద శ్రీపాద సంకల్పమును అధ్యక్షరూపమున శ్రీపాద జన్మస్థలమునకు అనేక నిలువల లోతున సంక్షిప్తమగును. వారి జన్మస్థలమునందు పాదుకా ప్రతిష్ఠ ఆలయ నిర్మాణం జరుగును. శ్రీపాదుల వారు గోదానం చేయగలిగిన మహాపుణ్యశాలి వయసు శ్రేష్ఠి అయిన వెంకటప శ్రేష్ఠి ధన్యుడు. వారి కుటుంబమునకు చిరు సంపదలకు లోటు ఉండదు. వారు హిరణ్య లోకమునందు కొంతకాలం ఉండిన తరువాత మరాఠ దేశంలో మహాద్వైశ్వరవంతులైన వైశ్య కుటుంబమునకు జన్మించి నరసింహ సరస్వతి అవతారాలను కూడా దర్శించగలరు. ఆయన శంకర భట్టు ఈ గోదాన సత్య విశేష ప్రథము నీ కురుపురమును ప్రయాణం కావచ్చును. నిన్ను శ్రీపాదుల వారు సదా రక్షించదురు కాక. శ్రీపాద వల్లభులకు జయము జయము. 9వ అధ్యాయ పఠనం వల్ల ప్రారంధ కర్మలను పోగొట్టుటకు ఈ 9వ అధ్యాయం పఠించవలనండి. మనం చేసిన ఏదైనా తప్పులు ప్రారంధాలు ఏదైనా ఉంటే పోగొట్టుకోవాలంటే ఈ అధ్యాయ పఠనం చేసుకుంటే మీ ప్రారంధం తగ్గుతుందండి. 10వ అధ్యాయం అండి, నరసింహమూర్తుల వర్ణనము. నేను తిరుమల దాసిన ఆజ్ఞ గైకొని కరువుపురం దిశగా ప్రయాణం సాగించి తిని శ్రీపాదుల వారి లీలలను మనసును తలుచుకున్న కొలదిని నాకు రోమాంచితం అవసాగినది. ప్రయాణ మార్గమందు అల్లంత దూరమున అశ్వత్థ వృక్షము కానవచ్చినది. అది అపరాహ్న సమయము. నాకు ఆకలి మిక్కుటముగా ఉన్నది. దరిదాపులో ఏదైనా బ్రాహ్మణ అగ్రహారమున్నచో మాధవకరమును తెచ్చుకొనవలెను. ప్రయాణమునందు కలిగిన అలసట తీర్చుకొని పవిత్రమైన అశ్వత్థ వృక్షం ఉన్నది కదా అని ఆలోచించసాగింది. అశ్వత్థ వృక్ష ఛాయను ఎవరో విశ్రాంతి తీసుకున్నట్లు కానవచ్చినది. కొంచెం దూరం పోసరికి ఆ వ్యక్తికి యజ్ఞోపేతం ఉన్నట్లు కనిపించినది. నేను అశ్వత్థ వృక్షం దరిదాపులోకి వచ్చింది. ఆ నూతన వ్యక్తి నన్ను సాధారణంగా ఆహ్వానించి కూర్చునమనెను. అతని కన్నులందు కరుణారసము చిప్పిల్లుచుండెను. అతడి ముందు జంగిడి ఒకటి ఉండెను. దాని ముందు ఆహార పదార్థం ఏమీ లేవు. ఒక రాగి పాత్ర ఉండెను. అతను శ్రీవల్లభుల నామం తరచూ పలుకుచుండెను. నేను అతని, అయ్యా, మీరు శ్రీపాదుల వారి దివ్య చరణస్థితిలా మీరు ఆ మహాపుణ్య పురుషుని దర్శించుతారా అని ఆచరణతో ప్రశ్నించుకున్నాను. అంతటా చెట్లు పలికిన, అయ్యా, నేను సద్వైశ్వ కులములను జన్మించిన వాడను. నన్ను సుబ్బయ్య శ్రేష్ఠి అని అందరూ. నాకు చిన్నతనంలోనే మాతాపితృ వియోగం సంభవించినది. మా ఇంట వలసినంత ధనరాశులున్నవి. నేను సుదూర ప్రాంతంలో పోయి అనేక రకముల క్రయ విక్రయాలను జరుపువాడను. నేను తరచుగా కాంచీపురంలో పోయేవాడను. అతట చింతామణి నామధేయం కలిగిన వేశ్యకారితో పరిచయం ఏర్పడినది. నేనెంతయో ధనమును విచ్చలవిడిగా ఖర్చు పెట్టి తిని మలయాళ దేశమునందున్న పాలకాడు అనే పట్టణం నుండి బిల్వమంగుడు అనే బ్రాహ్మణుడు కూడా కాంచీపురమునకు వ్యాపార్యార్థే వచ్చేవాడు. సుగంధ ద్రవ్యాలను అరబ్బు దేశముల వారికి అమ్మి వారి నుండి రత్నరాశులను గుర్రములను అట్లు స్వీకరించేవాడు. ఒక్కొక్క పర్యాయము మేము ఇరువురము కలిసి వర్తక వాణిజ్యములను చేసేవారము. మా వద్ద మేలుజాతి గుర్రములను రాజులు మహారాజులు కొనుచుండేవారు.
దుష్కర్మవశమున మేము ఇరువురము కూడా వేశ్య సాంగత్యము భ్రష్టులైతే అరబు దేశముల వారితో మేము ఇరువురము క్రయ విక్రయాలు కొంతకాలం ఉత్సాహముగా సాగెను. తదుపరి వారు మా వద్ద నుండి విశేష ధనమును స్వీకరించి మేలు జాతి గుర్రములు నీక బావు నాసిరకమైన గుర్రమునిచ్చిరి. మేము వ్యాపారంలో ఎంతగానో నష్టపోయితిమి. వ్యాపారంలో నష్టం వచ్చిన మేము మా ఆస్తులను కోల్పోయితిమి. నా భార్య మనోవ్యాధితో మరణించెను. నాకు మతిస్థిమిత లేని ఒక కుమారుడుండెను. వాడును అకాల మరణం చెందెను. ఆయన తీర్థములోకెల్లా శ్రేష్టమైన పిలువబడదగిన పాదజయ తీర్థ రాజ్యమును కలిగిన శ్రీ పీఠికాపురం మాకు స్వగ్రామము. నేను అజ్ఞాన దశ వలన దేవత బ్రాహ్మణ నింద చేసేవాడను. బాకీలు వసూలు చేయుట ఎందు కాఠిన్యము ప్రదర్శించేవాడను. ఒక పర్యాయము శ్రీపాదులు వారి తండ్రి గారైన అప్పలరాజ శర్మ ఆయన వెళ్ళి నుండి బంధుగణం విశేషంగా వచ్చిరి. వారందరికీ భోజన భాగ్యములు ఏర్పాటు చేయుటకు అప్పలరాజ శర్మ గారి వద్ద రొక్కము లేకుండాను. శ్రేష్ఠి గారి వద్దకు వెచ్చములకు వెళ్ళినచో శ్రేష్ఠి గారి వారి కుల పురోహితులగుట వలన ఉదారముగా వ్యవహరించి రొక్కమును స్వీకరింపక వెచ్చములను ఉచితముగా ఇచ్చేదరు. అప్పుడే దానమగును. కానీ అప్పలరాజ శర్మ దానము స్వీకరింపరు. విధి లేని పరిస్థితిలో వారు ఒక వరహము ఖరీదు చేయ వచ్చములను నా దుకాణము నుండి తీసుకుని వెళ్ళిరి. బంధుగణములు వెళ్ళిపోయిన తదుపరి నేను రాజశర్మను నా బాకీ తీర్చమని దండించి తిని చేతిలో చెల్లి కాబట్టి లేదని తనకు ధనము చిక్కేటప్పుడు తప్పక చెల్లించేదనని రాజశర్మ బదిలిచ్చాను. నేను చక్రవడ్డీ వసూలు చేయట్లో కడు నేర్పరిని. కాలము గతించుండెను. నేను వడ్డీకి వడ్డీ లెక్క వేసి దొంగ లెక్క వేసి 16 వరహాలు ఇవ్వాలని తేల్చితిని. అంత ధనం నాకు ఇవ్వాలనగా రాజశర్మ గృహమును అమ్మివేయవలెను. అప్పుడున్న ధరవరుల ప్రకారం వారి గృహము నేను తీసుకుని 1-2 వరహములు వారికి ఇచ్చి సరిపోను. ఈ విషయమును 10 ఎరుట చెప్పుచుండెడు వాడను. రాజశర్మకు గృహవీరునిగా చేయుట నా సంకల్పము. నా దురాలోచన గమనించిన వెంకటప్రయ సృష్టి ఒరిగి దురాత్ముడా, ధన మదాంతముతో ఇష్టం వచ్చినట్టు వదులుచున్నావు. మా కుల పురోహితులను అవమానించిన మమ్మ అవమానించినట్లే నీ పద్ధతులను మార్చుకొనచో నీవు తీవ్రంగా నష్టపోయేదవు. అగ్నిహోత్రుడు పవిత్రుడైన రాజశర్మను నీవు ఈ విధముగా హింసించటం వలన ప్రహురవాది నరకములో పోయేదవు అని. ఒక పర్యాయం శ్రీపాదుల వారు వెంకటాపల్లి శ్రేష్ఠి గారి ఇంటి వద్ద నుండి నేను శ్రేష్ఠి గారితో వెటకారముగా రాజశర్మ నా బాకీ తీర్చలేనిచో వాని కుమారులో ఎవరినైనా నా దుకాణం వద్ద ఊడిగం చేయుటకు పంపించవలేను, లేదా తానే ఊడిగం చేయవలేను. ఒక కొడుకు గుడ్డివాడును, 2వ కొడుకు కుంటివాడును, 3వ కొడుకైన శ్రీపాదులు 3 సంవత్సరాల పిల్లవాడు. మరి నా బాకీ తీరుటెట్లు అంటిని. వెంకటప్ప శేషి మనసును ఎంతగానో నొచ్చుకొనెను. వారి కన్నుల వెంట నీరు ధారాపాతంగా వర్షించుండెను. శ్రీపాదులు తమ దివ్య హస్తములతో వారి కన్నీటిని తుడిచి, తాత నేనుండగా భయమందులకు హిరణ్యకశిపులను సంహరించిన వాడను నేనే. సుబ్బయ్య బాకీ తీర్చడం నాకెంత కష్టము అనేది. శ్రీపాదులు నా వైపు చూచి, ఓయి నీ బాకీ నేను తీర్చేదను పద. నీ దుకాణంలో సేవ చేసి నీ బాకీని నివృత్తి చేసేదను. బాకీ తీరిన తర్వాత లక్ష్మి మాత్రం నీ ఇంట నివసింపదు, ఆలోచించుకో అన్నను. గర్వాంధుడను దురాత్ముడను ఆయన నేను సరేనంటిని. శ్రీపాదులు వారిని ఎత్తుకుని నా దుకాణమునకు వెంకటప్ప శిష్టి గారు వచ్చి, సుబ్బయ్య నేను శ్రీపాదులు మారుగా నీ దుకాణం పని చేసేదను, నీకు సమ్మతమేనా అనేది. నేను వల్లే అంటిని. ఇంతలో జటాధారి అయిన సన్యాసి ఒకడు నా వద్దకు వచ్చి, సుబ్బయ్య శ్రేష్ఠి దుకాణం ఎక్కడ అని అడిగాను. నేనే సుబ్బయ్య శ్రేష్ఠిని, ఇదే నా దుకాణము అని అంటిని. అంతటా అతడు, అయ్యా నాకు అత్యవసరంగా ఒక రాగి పాత్ర కావాలను, వెల ఎక్కువైనను పర్వాలేదు, దయ ఉంచి నాకు అత్యవసరముగా రాగి పాత్ర ఇచ్చినచో తీసుకుని వెళ్ళిపోయేదని అన్నాను. నా వద్ద 32 రాగి పాత్రలు ఉన్నవి, కానీ నా వద్ద ఒకే ఒక రాగి పాత్ర ఉన్నదని 16 వరహాలు ఇవ్వదగిన ఎడల దాన్ని ఇచ్చేదనని అంటుని. అతడు వెంటనే అంగీకరించను. అయితే ఒక షరతును మాత్రం విధించను. వెంకటప్ప శ్రేష్ఠి ఒడిలోనున్న శ్రీపాదులు తమ స్వహస్తములతో ఆ రాగి పాత్రను ఇయ్యవలెను. దానికి శ్రీపాదుల వారు అంగీకరించుడు. శ్రీపాదుల వారి హస్తముల నుండి జటాధారి రాగి పాత్ర అందుకునను. శ్రీపాదుల వారు నవ్వుచుండ్రి. జటాధారి కూడా నవ్వసాగను. శ్రీపాదుల వారి జటాధారితో, ఓయి నీ కోరిక తీరినది. నీ ఇంటి లక్ష్మి స్థిర నివాసం ఉండను. నీవు నీ సన్యాసి దీక్షను విరమించి నీ శుద్ధిహీనకు కొన్ని నీ భార్య బిడ్డలు నీ కోసం ఎదురు చూచుచున్నారు అనెను. జటాధారి ఆనందభరితుడై వెళ్ళిపోయాను. నాకు సుబ్బయ్య శ్రేష్ఠిని, అప్పల రాజశర్మని అవమానించవాలని కోరిక ఉండేది. ఆ కోరిక ఈనాటికి తీరినది. నేను గర్వముతో ఈ రోజు రాగి పాత్ర
విక్రయంతో నాకు విశేషతను సంప్రాప్తించినది. అప్పలరాజశర్మ నాకు ఇవ్వవలసిన 16 అప్పు తీరిపోయింది భావించుచున్నాను. కావున ఈ క్షణం నుండి శ్రీపాదుని బంధ విముక్తుడు అని పలికితిని. అయితే వెంకటప్ప శ్రేష్ఠి గారు ఈ మాటను గాయత్రి సాక్షిగా చెప్పమండ్రి. మందభాగ్యుడని నేనట్లే చెప్పితిని. నాయన శంకర భట్టు అవధూతుల నుండి కానీ సిద్ధపురుషుల నుండి కానీ అనుగ్రహ ప్రసాదముగా రాగి లోహముకు సంబంధించిన చిన్న శకలమైన గ్రహించినట్ల దాన గ్రహీతకు విశేష పుణ్యము సిద్ధించును. అటువంటి సాక్షాత్తు శ్రీ దత్తుల నవ అవతారమైన శ్రీవల్లభుల నుండి రాగిపాత్రను అనుగ్రహంగా పొందిన జటాధారి ఎంత భాగ్యశాలియో కదా. నేనెంతో అదృష్టహీనుడను. ఆ క్షణము నుండి నా శరీరంలోని, మనసులోని, ఆత్మలోని అంతర్లీనమైన లక్ష్మీ అంశ క్షీణించసాగిను. శ్రీపాదుల వారి లీల అనూహ్యములు, అచింత్యములు. వారి సమక్షంలో పలికిన ప్రతి పలుకు సత్యమే తీరును. 32 రాగిపాత్రలు ఉండగా ఒకటిగా ఉన్నదని అబద్ధమాడితిని. నా అబద్ధమునే శ్రీపాదుల వారు సత్యము చేసిరి. వెంకటప్ప శ్రేష్ఠి గారు శ్రీపాదుల వారు వెడిలిపోయిన తర్వాత నా దుకాణము పరిశీలించగా మిగిలిన 31 రాగిపాత్రలకు బదులుగా ఒకటి మాత్రమే మిగిలి ఉన్నది. నాకు అప్పలరాజశర్మ నుండి 10 వరహాలు రావాలని దొంగ లెక్క చూపింది. దానికి అనుగుణముగా వారు ఆ 10 వరహాలు నాకు ఈ విధముగా లభించినట్లు చేసిరి. ఈ లీల ద్వారా అప్పలరాజశర్మ గారికి ఉన్న కొన్ని అపోహలను శ్రీపాదుల వారు దూరం చేసిరి. సూర్యోదయమునకు ముందు, సూర్యాస్తమయమునకు ముందు చాలా పవిత్రమైన కాలము. ప్రాతః సంధ్యందు, సాయం సంధ్యాందును అగ్నిహోత్రము చేయటం విశేష ఫలదాయకము. ప్రాతః సంధ్యందు సూర్యభగవాను సమస్త శక్తులను విజృంభించుటకు సిద్ధముగా నుండును. సాయం సంధ్యందు సూర్యభగవాని సమస్త శక్తులను తిరోగమన దిశయందు వారిని చేరును. అంతటా నేను అట్లాంటిని అయ్యా, దానం స్వీకరించే పుణ్యఫలం తగ్గునని వింటనే గాని స్వీకరింపకపోవడం చేత పాపం కలుగునని మీ నుండి మాత్రమే వింటని. నాకు ఈ విషయం అవగతము కాలేదు. అంతేకాకుండా శ్రీపాదుల వారు దత్తాత్రేయుల అవతారమని చెప్పుచు వారే నరసింహావతారమని, శివావతారమని రకరకములుగా చెప్పుచున్నారు. శివుని యందు అనసూయతత్వము అంతర్లీనమై ఎట్లుండునో అసలు అర్థము కాలేదు. దయవుంచి సవివరముగా తెలియజేయవలసినది. అంతటా సుబ్బయ్య సృష్టి, అయ్యా, మీరు ఆకలి కొని ఉన్నారు. మీ ఇంటికి అన్నార్థి వచ్చిన వానికి త్రాగుటకు మంచినీరు, తినుటకు ఆహారమును జాతి కుల భేదమునంచక ఇయ్యవలసిందని శ్రీవల్లభుడు తన భక్తులను తరచుగా చెప్పుదురు. మీరు ముందు భోజనం చేయవలసినది. దగ్గరలోనే తటాకమున్నది. శుచిర్భూచితులే రావలసినది. నేను ఇంతలో ఈ కనమించడి అరటి చెట్టు వద్దకు పోయి 2 అరిటాకులు తెచ్చేదను. అన్నంలోనికి సంభారము, బీరకాయ పప్పు, అది అమృత తుల్యముగా ఉండును అని పలికెను. నాకు ఆశ్చర్యం వేసినది. ఆ జంగిడిలో ఒక రాగి పాత్ర మినహా మరి ఏమీ లేదు. ఆహార పదార్థములు కానీ, ఫలములు కానీ, కందమూలాలు కానీ ఏమీ లేవు. పైగా అన్నంలోనికి ఆదరవుగా బీరకాయ పప్పు అని చెప్పుచున్నాడు. ఏది ఏమైనా తటాకమునకు పోయి కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చేదని అని అనుకుంటుంది. సుబ్బయ్య సృష్టి అరటి చెట్ల వైపునకు వెళ్ళినాడు. నేను తటాకములో పోయి శుచిర్పూచితనే వచ్చేదని. సుబ్బయ్య సృష్టి 2 అరిటాకులు తెచ్చను. దాపులో ఉన్న చిన్న తాడి చెట్టు నుండి ఆకులను సంగ్రహించి దున్నెల్లుగా చేశాను. నేను ఆ వింతను ఆశ్చర్యంగా చూచుంటిని. అతను కన్నులు మూసుకుని క్షణకాలం ధ్యానం చేశాను. ఆ తర్వాత తన వద్దన రాగి పాత్రను తీసుకుని 2 దొన్నెలలో నీరు పోశాను. ఆ ఖాళీ రాగి పాత్రలో జలం వడ్డించడం ఒక వింత. ఆ తర్వాత అదే రాగి పాత్ర నుండి బీరకాయ పప్పు వడ్డించను. తదుపరి అన్నం వడ్డించను. మీ ఇరువురము సమృద్ధి అయిన అమృతోపాసనమైన ఆ అన్నమును ప్రసాదముగా సేకరించును. మా భోజనమైన తదుపరి ఆ రాగిపాత్ర ఎప్పటి వల్ల ఖాళీగా ఉండను. శనివార ప్రదోష సమయం చేయి శివార్చన ఫలితము. శనేశ్వర కర్మకారకుడు. గ్రహములందు ఛాయాగ్రహములైన రాహుకేతువుల్లో రాహువు శనేశ్వరుని వలె ఫలితమునిచ్చును. కేతు అంగారకుని వలె ఫలితమిచ్చును. కర్మకారకుడైన శనేశ్వరుడు కర్మసాక్షి అయిన సూర్యుని కుమారుడు. అందువల్ల శనివారం నాటి సాయం సంధ్య మహాశక్తిమంతము. చతుర్థి తిథియు, త్రయోదశి తిథియు రాహుగ్రహమునకు బలమైన తిథులు. శని త్రయోదశి మహాపర్వమునందు సాయం సంధ్యలో శివారాధన చేయ మానవులకు పూర్వజన్మకృత మహాపాపములు యొక్క ఫలితములు నిశ్శేషమైపోవును. శ్రీపాదుల వారు అంగారకుని నక్షత్రమైన చిత్తా నక్షత్రమునందు అవతరించుడిచే ఆ నక్షత్రమునందు శ్రీపాదుల వారు నర్తించినట్ల సర్వగ్రహ దోషములు శమించును. యుద్ధములకును ఆపదలకు శస్త్రాస్త్రముల వలన కలుగు అకాల మృత్యుములను రుణగ్రస్తులైన ఇతి బాధలతో కూడిన జీవితం గడుపుటకును అంగారకుడు కారకుడు. రుణమనగా పాపము, అరుణమనగా పాపము లేనిది. చిత్తా నక్షత్రం నాడు గాని మంగళవారం నాడు గాని శ్రీపాదుల వారు అరుణవర్ణంతో ప్రకాశించెదరు. ఆనాడు వారు సాక్షాత్ అరుణాచలేశ్వర రూపమున ఉందురు.
వెంకటప్ప శ్రేష్ఠిను నరసింహవర్మయును బాపనారిల వారును శని ప్రదోషమున చేయు శివారాధనందు పాలు పంచుకొనేటివారు. ఆ రోజు అప్పలరాజ శర్మ కూడా మహానిష్ఠతో ఉండేటివారు. అఖండ లక్ష్మి సౌభాగ్యవతకు సుమతి మహారాణి శివస్వరూపమునందు అంతర్లీనమైన అనసూయ మహాతత్వమును ధ్యానించడిది. ఆ మహాతపస్సుల ఫలితంగా శ్రీపాదుల వారు ఆవిర్భవించి జరిగినది. అందువల్ల వెంకటప్ప శ్రేష్ఠి వారి నుండి గాని, నరసింహవర్మ గారి నుండి గాని, బాపనారుల వారి నుండి గాని ధనమును స్వీకరించిన అది దానం కాజాలదు. వారి నుండి దానం స్వీకరించకపోతే మహాపాపమనియు శ్రీపాదుల వారు తన తండ్రికి మౌనంగా బోధించదలిచిరి. శంకర భట్టు శ్రీపాదుల వారు సకల దేవతా స్వరూపులు, సర్వదేవతా స్వరూపములకును అతీతమైన మహాతత్వం వారిది. వారి దర్శన స్పర్శన సంభాషణ భాగ్యములను పొందగలిగిన వారు ధన్యులు. వెంకటప్ప శ్రేష్ఠి చెప్పనారంభించను. శ్రీపాదుల వారు ఈ వింత పద్ధతి ద్వారా తండ్రికి రుణ విముక్తులను చేసిన వృత్తాంతం పేటాపురమంతు దావానం వల్ల వ్యాపించను. శ్రీపాదులు 3 సంవత్సరాల బాలుడు అప్పలరాజ శర్మకు కనుల నుండి అశ్రువుల ధారాపాతంగా వర్షించను. సుమతి మహారాణి తన ముద్దుల కుమారుని హృదయమును హత్తుకొని ఎంతసేపో తన్మయావస్థలో ఉండెను. రాజశర్మ గారి ఇంటికి వెంకటేశ్వర శ్రేష్ఠిను నరసింహవర్మయును బాపనారిల వారిను వచ్చి తండ్రిని రుణవిముక్తుని చేట పుత్రుని ధర్మం అనే శ్రీపాద వారు సెలవిచ్చిరి. నన్ను కూడా రాజశర్మ ఇంటికి రమ్మని ఆహ్వానించింది. నేను సమావేశులైన పెద్దల సమక్షంలో రాజశర్మ గారి భార్యకి తీరిని చెప్పిటిని. దానికి రాజశర్మ అంగీకరించలేదు. ఎవరో జటాధారి వచ్చి 10 వరహాలు ఇచ్చి రాగిపాత్రలు కొనుక్కొని వెళ్ళిన ఎడల రుణముట్లు తీరినట్లగునని రాజశర్మ ప్రశ్నించాను. అంతటా ఈ రకమైన రసవత్తర చర్చ జరిగను. బాపనారిల వారు శ్రీపాదునట్లే ప్రశ్నించి, ఆ జటాధారి ఎవరో నీకు తెలియనా? అంతటా శ్రీపాదుల వారు, ఆ జటాధారియే కాదు, అందరి జటాధారి గురించి కూడా నాకు తెలియదు అని సెలవిచ్చింది. శ్రీపాదుల వారి స్వరూపం. బాపనారుడు, నీవు 3 సంవత్సరాల బాలుడు, వయసును మించిన మాటలు పలుకుచున్నావు. అందరి గురించి తెలియట నీకు ఏదైనా సర్వజ్ఞుడువా? శ్రీపాదులు, నా వయసు 3 సంవత్సరాలని మీరు అనుకొనిచున్నారు, కానీ నేను అనుకోనట్లేదు. నా వయసు అనేక లక్షల సంవత్సరాలు. నేను సృష్టి యందు ఉన్నాను, ప్రళయానంతం కూడా ఉండును. సృష్టి యొక్క కార్యకలాపములు జరుగు సమయమునందును ఉండును. నేను లేని సృష్టి స్థితి లయములు జరగనే నేరవు. నేను సాక్షిభూతిని వీటన్నిటిని గమనించుందును. పాపనారిలు, శ్రీపాద చిన్నపిల్లవాడు తాను చంద్రమండలమును ఉన్నట్లు తలించినంత మాత్రాన చంద్రమండలం ఉన్నట్లు కాదు. ప్రత్యక్ష అనుభవం ఉండవలను. సర్వజ్ఞత్వము, సర్వశక్తిత్వము, సర్వవ్యాపకత్వము కేవలం జగత్ప్రభు యొక్క లక్షణములు. శ్రీపాదుడు, నేను సర్వత్రా స్థితమయ్యుండు ఆదితత్వమును. ఆయా అవసరమును బట్టి నేను అచట ఉన్నట్లు వ్యక్తమవుతున్నాను. వ్యక్తము కానంత మాత్రాన నేను అచట లేనట్లు కాదు. జీవరాశిలోని అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశములందు నేను స్థితిలో ఉన్నాను. నా ఉనికి వలనే అవి ఆయా క్రియాకలాపము కావించును. నేను ఫలానా కోశము ఉన్నట్టు నీకు అనుభవం ఇచ్చినచో ఆ కోశమునందు నేను ఉన్నట్లు నీవు భావించదవు. నీకు నేను అనుభవం ఇవ్వనంత మాత్రం నేను ఆయా కోశములలో లేని కాదు దాని అర్థము. నేను సర్వత్రా ఉన్నాను. సమస్తములైన జ్ఞాన విజ్ఞానములను నా పాదపీఠక్కడనున్నవి. నా సంకల్ప మాత్రం చేతనే ఈ సృష్టి అంతయును ఏర్పడినది. నేను సర్వశక్తి మంత్రులు అనుటలో ఆశ్చర్యమేమున్నది? అప్పలరాజ శర్మ, నాయన, చిన్ననాటి నుండి నువ్వు మాకు సంశయాత్మకంగా ఉన్నావు. నువ్వు పదే దత్తప్రభువుని అంటున్నావు. నరసింహ సంస్కృతి అనే పేరు మరొక అవతారంగా వచ్చేదని పదే చెప్పుచున్నావు. లోకులు కాకులు వారు ఇదంతయు నాటకమనియు బూటకమనియు మనశ్చాంచల్యము కలిగిన తెలియమానితనమనియు రకరకముగా చెప్పుచున్నారు. మనం బ్రాహ్మణులము, మనకు విధించబడిన ధర్మకర్మలను ఆచరించడం మంచిది. అంతకుమించి దైవాంశ సంభవమని అవతార పురుషులమని చెప్పుకున్నట్టు కేవలం అహంకారంగా నిర్ణయించబడును. శ్రీపాదుడు, తండ్రి, నీవు చెప్పినది నేను కాదనటం లేదు, సత్యమునే వచించవలను కదా. నా పాలబాకి విషయం వచ్చినప్పుడు నాకు వినోదముగానున్నది. పంచభూతములచే సాక్ష్యం ఇప్పించబడినప్పుడు నేను దత్తప్రభుని కాదని చెప్పినచో అత్యదోషము కలుగుదా? నవ్వ మండలమునందు ప్రకాశించు సూర్యుని చూచి నీవు సూర్యుడు కాదు అంత మాత్రం సూర్యుడు కాకపోవునా? సత్యము దేశ కాలాబాధితము. మన పిఠాపుర బ్రాహ్మణ్యం తాము శరీరదాలి మనుషుల మందు భావించు మానవ తత్వం ఏదైతే అనుభవించున్నారో అదే విధంగా నేను సర్వజ్ఞత్వ, సర్వశక్తిత్వ, సర్వాంతర్యామిత్వత్వం కలిగిన దత్తుడు నేనని తత్వము నేను పదే జ్ఞప్తికి చేయుచున్నాను. యుగములు గతించవచ్చును, అనేక జగత్తులు సృష్టి స్థితి లేమని పొందుతుండవచ్చును, కానీ సాక్షాత్ దత్తుడు నేనేను.
దత్తుడని కాకపోవటెట్లు బాపనారిని. శ్రీపాద జటాధారి కనుమరుగైన తర్వాత వెంకటప్పర శ్రేష్ఠి నుండి ఉండవలసిన రాగిపాత్ర 31 ఒకటే మాత్రమే మిగిలి ఉన్నది. నీవు ఏదైనా చమత్కారం చేసి వాటిని మాయం చేసినావా? శ్రీపాద సర్వమును కాలకర్మ వశమున ఏదో ఒక కారణం చేత జరుగుచుండును. కారణం లేని కార్యం జరుగుటకు వీలు లేదు. ఇది ప్రకృతిలోని అనుంఘనీయమైన శాస్త్రము. సుబ్బయ్య శ్రేష్ఠి పూర్వజన్మన అటవీ ప్రాంతమునందు గల దత్త పూజారి. అటవీ ప్రాంతమున దత్త దర్శనం జరుగుచుండును. అతను స్త్రీ వాంఛ వెలితరాలు వేసినది. కాంతాలోలుడైన అతడు పురాతన కాలం నుండి పూర్వీకులచే ఆరాధించడి ఆ పెద్ద తామ్ర దత్త విగ్రహమును అమ్మివేయించను. అమ్మగా వచ్చిన సొమ్మును తన ఉంపుడు గతికిచ్చను. లోకుల్లో దత్త విగ్రహం గంగులు అపహరించిందని చెప్పెను. జటాధారి వచ్చిన వాడు లౌకిక బంధములు పెట్టుకుని ఒక కంసాలి. అతడి పూర్వజన్మలో కంసాలిగా నుండగా ధనమును సాధ్యపడి ఆ దత్త విగ్రహమును కరిగించను. ఫలితంగా ఈ జన్మలో అతడు గర్భదరిద్రుడిగా జన్మించను. దత్త విగ్రహమును పూజారిగా అనేక సంవత్సరం సేవ చేసే పుణ్యము సుబ్బయ్య శ్రేష్ఠి ఈ జన్మలో శ్రీమంతులైండి జనించను. పూర్వజన్మ వీరిద్దరూ చేరి కరిగించిన దత్త విగ్రహము 32 రాగి పాత్రలుగా చేయబడి విక్రయించబడిను. కంసాలి అంటే నృసింహ దేవుని ఆరాధించేవారు. కంసాలి నృసింహదేవుని విగ్రహమునకు ఎదురుగా ఒక రాగి పాత్రలను చేసిను. అందుచే దైవ సంకల్పం వల్ల నృసింహుని 32 అవతారాల అంశాలు ఈ రాగి పాత్రలో ప్రవేశించును. ఈ జన్మలో పూర్వజన్మ జ్ఞానం కలిగిన ఆ కంసాలే తన అనన్య భక్తితో సేవించను. తన దారిద్ర్యం పోగొట్టవలసిందని మనసారా ప్రార్థించను. నేను అతనికి స్వప్నము దర్శనమిచ్చి పీఠేకాపురం రావలసిననియో, నా చేతుల మీదుగా రాగి పాత్రలు స్వీకరించవలసినదనియో, దానికి గాను 10 వరహాల సొమ్ము సృష్టికిచ్చి నన్ను బంధవిముక్తిని చేయవలసిందని చెప్పింది. అతను అట్లే చేసి ధన్యుడాయను. అతని ఆర్థిక సమస్యలు అనూహ్యమైన రీతిలో తీరిపోయినట్లయినా అతను అనుగ్రహించుకుని అతను అప్పుల భారం నుండి బయటపడి బాధ నుండి తప్పించుకున్నట్టుకు జటాధారే మారువేషం తిరుగుచుండెను. నాకు ఆ జటాధారి గురించి సర్వము తెలిసినట్లే కదా. సుబ్బయ్య శ్రేష్ఠి మా కుటుంబం నుండి అక్రమంగా 10 వరహాలు వసూలు చేయదలిచెను. అతని 10 వరహాలు లభించినట్టు చేసేది. అయితే దీనికి ప్రతిగా అతని పూర్వజనం కృత పుణ్యఫలం అంతయో హరించి వేసేది. ఓయి సుబ్బయ్య శ్రేష్ఠి, చింతామణితో నువ్వు జరిపిన శృంగారము నీ వెకిలి చేష్టలన్నీ నాకు తెలియను. నీ గాథ చరిత్రలో హాస్యాస్పదంగా నిలిచిపోవును. నీ జంగుడి పుచ్చుకుని నా వంటి పసిబాలను కావలసిన తినుబండారాలను అమ్ముకొని జీవించదవు. నీ నుండి స్వీకరించిన ధనముతో నా తల్లిదండ్రులు తమ బంధువులకు భోజనం ఏర్పాటు చేసేది. నీకంటే కూడా నేను కోమటి లెక్కలు తెలియను. నీవు ఇచ్చిన ధనము భోజనమునందు అన్నము పప్పు బీరకాయ వండుటకు మాత్రమే సరిపడినది. మిగిలిన ద్రవ్యం మా నాయన కష్టార్జితం సరిపోయినది. నీవు అన్నమును కూడా లభించని దీనస్థితికి చేరినప్పుడు నీ వద్ద నుండి రాగి పాత్ర నుండి జలము, అన్నము, పప్పు, బీరకాయ మాత్రమే లభించును. నీవు తిని ఎవరికైనా పెట్టుటకు వలసినంత పదార్థము మాత్రమే లభించును అని తీక్షణంగా పలికెను. శ్రీపాదుల వారి ముఖ మండలము దివ్య వర్చస్సుతో తీక్షణముగా నుండెను. వారి కన్నులు అగ్నిగోళములుగా నుండెను. మరల వారు పోయి సుబ్బయ్య శ్రేష్ఠి, ఈ రాత్రి నీ ఇంటి దక్షిణ ద్వారము కడకు గేదె ఒకటి వచ్చును. నీకు చావు చాలా దగ్గరలో ఉన్నదని తెలుపటకు యమధర్మరాజు పంపు వర్తమానమది. అయితే నేను నిన్ను అనుగ్రహించున్నాను. నువ్వు స్వహస్తములతో అన్నము, పప్పు, బీరకాయ ఉండి ఆ గేదెకు పెట్టుము. ఆ గేదెకున్న ఒకే ఒక కోరిక అది. దాన్ని తిన్న తర్వాత నీకు బదులుగా ఆ గేదె చచ్చును. ఆ క్షణం నుండి నీవు కడు బేదవాడు అవుతున్నట్లు వర్తమానం మీద వర్తమానం వచ్చుతుండును. నువ్వు జంగుడి పుచ్చుకుని నేను చెప్పిన పని చేయము. తదుపరి నీకు అన్నము కూడా దొరకని పరిస్థితి ఏర్పడినప్పుడు నేను అనుగ్రహించిన విధముగా రాగిపాత్ర అనుగ్రహించును అని కఠిన స్వరంతో పలికిరి. వెంకటప్ప శ్రేష్ఠి గారు అట్లు కోపోద్రిక్తులైన శ్రీపాదుల వారిని చూచి భయభ్రాంతులేదు. అంతటా శ్రీపాద ఇట్లంటే, తాత భయపడుచున్నావా? నేను నృసింహమూర్తినే, సందేహం వలదు. నేను శ్రీపాదులను శ్రీవల్లభుడును అయిన తత్వం కదా. వయస్సు కులములకు శాపమిచ్చేదని అనుకొనుచున్నావు. వాసవి మాత తమ కులస్సులకు వైశ్యులకు అందం తక్కువగా ఉన్నట్లు శాపమిచ్చినట్లే వయస్సుగా నిద్రలో ఉన్నట్లు నేను శాపమిచ్చేది ఏమో అని ఆందోళన చెందుతున్నావు. నీవు భయపడవలదు. దైవమునకు జాతి కుల భేదములు ఉండవు. అట్లే భక్తులకు కూడా జాతి కుల భేదములు ఉండవు. ఆర్య వయసులలో నా అనుబంధం అత్యంత ప్రాచీనమైనది. బాపనారులు పూర్వయుగంలో లాభాది మహర్షి కాగా నీకు వరమును అనుగ్రహించున్నాను. వయసుల్లో లాభాది మహర్షి గోత్రం హరించిపోయినను బాపనారుల వంశములను కలియుగాంతం వరకు అనుగ్రహించున్నాను. నేనిచ్చే జంగుడి వేడిగా ఉన్నది. దానిలో దత్తమిఠాయిలు నిండుగా నుండును. ఎంత ఇచ్చినా తిరిగేది కాదు. ఎవరికి కంటికి కనిపించేది కాదు. నరసింహుని 32 అవతార లక్షణములు నా అందే ఉన్నది కనుక
నాది 33వ అవతారం. అందువలన నీ వంశనందు 30వ అవతారం నడుచుచుండగా, బాపనాయుల వారు 33వ అవతారం నడుచుండగా, వాస్తవాయ నరసింహవారి గారు 33వ అవతారం నడుచుండగా, నేను జన్మించిన బాపనారులేంట అచ్చముగా నా జన్మస్థానమున నా పాదుకులు ప్రతిష్ఠించబడును. వాస్తవాయ వారికి, మల్లాది వారికి, వెంకటప్ప శాస్త్రి గారికి ఇదే నా అభయం. మీ వంశస్థులు ఎవరైనా సరే శ్రీపాద శ్రీవల్లభ దివ్య భవ్య రూపమును నవవేద భక్తులతో ఏ మార్గం చేయనేను నన్ను ఆరాధించిన ఎలా దత్త శునకములు అఖిల స్వరూపమును పాపలా కాయచుండును. వేదములు, పురాణములు, ఉపనిషత్తులు మొదలైనవి అఖిల స్వరూపములు అదృశ్య శునక రూపములు రక్షగా ఉండును. అంతటా వెంకటప్ప శాస్త్రి శ్రీపాద గుండెలు హత్తుకొని వారి కన్నుల నుండి ఆనంద భాషములు ఆలోచిండెను. బాపనారుని నోట మాట రాదాయను. సముద్ర మాత ఇదంత కళ, వైష్ణవ మాయ అని సందేహం పడాను. అపరాశర్మ మనసు మోగపోయాను. శ్రీపాదుల వారిని అనలెదురు శ్రీపాద అంత భయభయముతో చూచుండ్రి. ఇతడు నా తమ్ముడైనా దత్తప్రభువా ఏమిటి వింత అని ఆలోచించుండ్రి. నా యొక్క అజ్ఞానము హేళన బుద్ధికి పరిమితి లేదు. అందుచేత నేను ఎట్లంటే నీ శ్రీపాద ఆయా స్పందన శక్తులు మానవ రూపం పొందినప్పుడు భార్యలుగా ఉన్నవి కదా, మరి ఇది స్త్రీ లంపటత్వం కాక మరేమిటి? అవతార పురుషుల విషయంలో అది లీల, మరి మాపోటి వారి విషయంలో స్త్రీ లంపటత్వం ఏమి పక్షపాత వైఖరి? శ్రీపాదిట్లంది శ్రీకృష్ణుడు అష్టభార్యలు 16,000 గోపికలను అతడు నిత్య బ్రహ్మచారియే. అంతేకాని నీవు అనుకున్నట్లు స్త్రీ లంపడుడు కాదు. అది దేహ సంబంధం ఎంత మాత్రమునూ కాదు. కేవలం ఆత్మ సంబంధం రీత్యా భార్య, భరించబడే ఆత్మ భార్య, భరించే ఆత్మ భర్త. అంతకంటే ఏమున్నది? దేవేంద్రుడు మానవత్వం పొందినట్లు శపించబడినప్పుడు సచీదేవి ద్రౌపదిగా అవతరించినది. దేవేంద్రుడే 5 రూపములు ధరించి పాండవులుగా జన్మించినాడు. ద్రౌపది పంచపత్రిక అయినను సహన సుఖమును పొందినది కేవలం అర్జునుతో మాత్రమే. ధర్మం వేరు, ధర్మ సూక్ష్మం వేరు. కుంతిమాత అన్నమాట తిరిగి వెనక్కి తీసుకునేది అలవాటు లేదు. ద్రౌపది వరించినది కేవలం అర్జునుడు మాత్రమే. మత్స్యంత్రములు కొట్టినది అర్జునుడు మాత్రమే. ధర్మపత్నికి 6 లక్షణములు ఉండును. రూపము లక్ష్మిని పోలి ఉండవలను. ప్రసన్నత లక్షణము ద్రౌపది ఎందు మెండుగా ఉన్నది. క్షమాగుణములో భూదేవిని పోలి ఉండవలను. సహదేవునికి భవిష్యత్తులో జరగబో విషయములన్నీను తెలియను. కౌరవ పాండవ యుద్ధము జరిగి తీరనని తెలియను. అయితే అది జరుగుటకు ముందు ఎన్నో సంఘటనలు జరగవలసి ఉన్నది. వీటిలో దుఃఖదాయకమైన సంఘటనలు కూడా ఉన్నవి. ఇవన్నీ తలుచుకున్నప్పుడు వానికి విసుగుదల ఎక్కువగా ఉండేది. అందువలన సహదేవునితో వ్యవహరించినప్పుడు ద్రౌపది ఎంతో సహనంతో ప్రవర్తించేది. భీముడు తిండిపోతూ భోజనం మికుటంగా చేయటం వలన మహాబద్ధకస్తుగా తయారైనాడు. అందువలన అతడు తన పనులను తాను చేసుకున్నంత ఎందు కూడా బద్ధకం వహించేవాడు. కావున ద్రౌపది భీమునితో వ్యవహరించినప్పుడు దాసి వల్లే ప్రవర్తించడిది. ధర్మరాజు పాండవుల్లో అగ్రజుడు. రాజనీతికి సంబంధించిన అనేక సమస్యలను అతని మనసును వేధించడిది. అందువలన ద్రౌపది ధర్మరాజుకు మంత్రి వల్ల చక్కటి సలహాలు ఇచ్చాడిది. నకులు 2 వాన చెనుకుల మధ్య కత్తి తడవకుండా అత్యంత వేగం కత్తి యుద్ధం చేయటంలో నేర్పరి. అంతటి సునిశ్చిత యుద్ధ విద్యా నైపుణ్యములకు సంబంధించిన సాధనలో అతనికి నిక్కుటముగా ఆకలి వేచడిది. భోజన పదార్థములు రుచికరముగా అతని మనసులకు సంతృష్టినిచ్చడిది. అతనికి విద్యా సాధనకు అనుగుణమును తయారు చేసి ద్రౌపది అందించడిది. తల్లి బిడ్డ మనసు తెలుసుకుని అడగకుండానే పక్ష భోజ్యమును అందించినట్లు ద్రౌపది నకులతో వ్యవహరించడిది. సుఖమునందు నించుట్లో రంభను మించిన చాతుర్యంతో అర్జునుడితో అలరించడిది. ధర్మబంధం కాకుండా పంచభక్తుకైనను శయ్యాసుఖమును మించినది ఇచ్చినది ఒక అర్జునుడికి మాత్రమే. సుబ్బయ్య సృష్టి ఉంచుకున్న చింతామణికి మాత్రమే శయ్యాసుఖం అందించలేదు. బెల్వమంగళుడు ఇంకా మరెందరో ఆమె శ్రేణులు అనుభవించింది. నీవు గుంటూరు మండలగత మంగళగిరిలోని పానకాల స్వామిని దర్శించినప్పుడు కాల కర్మ కారణ అవసరమున చింతామణిను బెల్వమంగళుడు నీకు అతిగా తారసపడగలరు. వారి నీవు పిఠాపురం తీసుకుని వచ్చేదము. అప్పుడు నీకు ధర్మబోధ చేసేదను. అంతటా నరసింహవర్మగారి శ్రీపాది తన మొదటిలోకి తీసుకోండి. శ్రీపాదుల వారు వర్మగారితో ఇట్లంది, తాత మన రేపు గోదబండిలో మన భూములను చూసటకు పోవడము. ఎండ్ల నుండి అక్కడ భూమి నన్ను శ్రీపాద నీ పాద సరస్సు నన్ను పునీతిని చేయవా అని అతితో ప్రార్థించున్నది. ఆత్మత్రాణ పరాయణుడని నాకు బిరుదు కదా అనను. అంతటా వర్మగారు, నాయన శ్రీపాద నాదొక చిన్న ఉన్నది. మనం పిఠాపురంలో సమీపంలోనే కదా భూములు ఉన్నవి. అందుచేత అతను పల్లె ఏర్పరిచి వారి చేత మన భూములను సాగు చేయించదలిచింది. పల్లె ప్రజలకు భూములను తక్కువ కౌలుకిచ్చి జమీందారీ వ్యవహారం చూచటకు నాన్నగారిని
కర్ణికమునకు వినియోగించే బాగుండని నా అభిప్రాయం. అయిన వల్ల కర్ణికం ప్రస్తుతం మనకు లేదు కదా అన్నది. శ్రీపాద నవ్వుతూ, తాత, నీవు నీ జమీందారీ విషయాన్ని ఆలోచించదు, కానీ నా జమీందారీ విషయం ఆలోచించలేదు. ఇది నాకు సమ్మతం కాదు. ముందు నాన్నగారిని కరణీకము చేయమండు, తర్వాత శ్రీపాద నీవు ఈ కరణీకం చేయవలసిందని అందు. గండికోట శ్రీపాద శ్రీవల్లభ రాజశర్మ ఫలానా ఊరు కరణమని మాత్రమే చరిత్రలో మిగులును. నేను చేయబోయే కరణీకము విశ్వవ్యాప్తమైనది. నా లెక్కలు నాకున్నవి. ప్రతిరోజు కోట్ల కొలది పుణ్యరాశులు, మణులు, పడగలు ఖర్చు కనిపించున్నది. నా అవతార ప్రయోజనం విశ్వకుండలను కదిలించుట. మనుషులకు ఉన్నట్లే గ్రామమునకు, పట్టణమునకు, పుణ్యక్షేత్రములకు కూడా కుండలు ఉన్నది. ఇది సాంద్ర సింధు వేదం తెలిసిన వారికి మాత్రమే అవగతం కాగలిగిన యోగ రహస్యం. పీఠికాపుర కుండలని బాపనాయుల వారి, వెంకటప్ప శ్రేష్ఠి గారి, వాసరాయ గారి 33వ తరంలో కదిలి వచ్చును. ఇప్పుడు తొందర ఏమో వచ్చినది. అదృష్టవశాత్తు మీకు చిక్కిన ఈ మహాపుణ్య అవకాశం నందలి ప్రతి క్షణము సద్వినియోగం చేసుకోవాలని చెప్పింది. నాయన శంకరభట్టు నరసింహవరం గారి శ్రీపాదుడి వారిని పీఠికాపురంలో శాశ్వతంగా ఉన్నట్లు చేయుటకు ఈ విధంగా ప్రయత్నించింది. శ్రీపాదుల వైభవము. నాలో అజ్ఞానం చాలా హెచ్చు మోతాదులో ఉన్నది. శ్రీపాదుల వారి తామే స్వయంగా శ్రీకృష్ణుడని చెప్పుటిచే హాస్యాస్పదంతో అజ్ఞానంలో ప్రవేశించింది. శ్రీపాద, నీవు శ్రీకృష్ణుడు అనుచున్నావు, మరి అష్టభార్యలు 16,000 గోపికలు ఈ అవతారాన్ని కూడా కలగా అంతట శ్రీపాదులు మందహాసంతో, నా యొక్క అష్టవేద ప్రకృతి అష్టభార్యలు, నాది షోడశ కళా పరిపూర్ణ అవతారం. నా యొక్క శరీరం నుండి, మనసు నుండి శ్రీపాద శివల అవతారం అనేది ఈ దివ్యాత్మ నుండి దశ దిశలలోనూ శక్తి స్వరూపములైన స్పందనలను ప్రతిక్షణము వెలువడుచుండును. ఈ విధంగా ప్రతిక్షణము ఒక్కొక్క కళకు శరీర మనో ఆత్మతత్వముల నుండి 10x10x10 స్పందనలు వెలువడుచుండును. ఈ రకముగా 16 కళల నుండి మొత్తము 16,000 స్పందనలు వెలువడుచుండును. ఇవన్నీ నా 16,000 గోపికలే. పూర్వావతారమే ఈ మానవ రూపంలో ఆవిర్భవించినవి. ఈ అవతారమును అన్నియును నిరాకారముగా స్పందనశీలముగా నున్నది. నా యొక్క వివిధ దేవతా స్వరూపములను ఆరాధించినను తప్పేమీనూ లేదు. అవన్నీ నన్నే ఆరాధించినట్లగును. నాలోని శివస్వరూపమును, విష్ణు స్వరూపమును, బ్రహ్మస్వరూపమును ఆరాధించవచ్చును. అదేవిధంగా నాలోని వివిధ దేవతల స్వరూపములను ఆరాధించవచ్చును. రకరకమైన సాధనా పద్ధతులు, సాధకుని యొక్క రకరకమైన సాధనావస్థలు, కాల కర్మ కారణములు ఎన్నో జీవ పరిణామంపై ప్రభావం చూపును అని పలికిరి. నరసింహరాజవర్మకు ఆ రాత్రి నరసింహుని 32 రూపములు దర్శనమిచ్చినవి. 1 కొండపాద నరసింహమూర్తి, 2 కోప నరసింహమూర్తి, 3 దివ్య నరసింహమూర్తి, 4 బ్రహ్మాండ నరసింహమూర్తి, 5 సముద్ర నరసింహమూర్తి, 6 విశ్వ నరసింహమూర్తి, 7 వీర నరసింహమూర్తి, 8 క్రూర నరసింహమూర్తి, 9 బీభత్స నరసింహమూర్తి, 10 రౌద్ర నరసింహమూర్తి, 11 ధూమ్ర నరసింహమూర్తి, 12 వహిని నరసింహమూర్తి, 13 వ్యాఘ్ర నరసింహమూర్తి, 14 బిడాల నరసింహమూర్తి, 15 భీమ నరసింహమూర్తి, 16 పాతాళ నరసింహమూర్తి, 17 ఆకాశ నరసింహమూర్తి, 18 వక్ర నరసింహమూర్తి, 19 చక్ర నరసింహమూర్తి, 20 శంఖ నరసింహమూర్తి, 21 సత్వ నరసింహమూర్తి, 22 అద్భుత నరసింహమూర్తి, 23 వేగ నరసింహమూర్తి, 24 విదారణ నరసింహమూర్తి, 25 యోగానంద నరసింహమూర్తి, 26 లక్ష్మీ నరసింహమూర్తి, 27 భద్ర నరసింహమూర్తి, 28 రాజ నరసింహమూర్తి, 29 వల్లభ నరసింహమూర్తి. మిగతా 30 నరసింహమూర్తిగా శ్రీపాద శ్రీవల్లభుల వారి సూచనం. 31వ నరసింహమూర్తిగా శ్రీ నరసింహ సరస్వతి అవతారం సూచనం. 32వ నరసింహమూర్తిగా శ్రీ ప్రజ్ఞాపురము నివసించే స్వామి సమర్థునిగా సూచనం. శ్రీనివాసుని వృత్తాంతము. నాయన, రేపు పరమ పవిత్రమైన రోజు కన్యామాసం నందు శ్రవణ నక్షత్రం ద్వాదశి నాడు సోమవారమున సిద్ధ యోగుల్లో శ్రీ వెంకటేశ్వర ఆవిర్భావం అచ్చారూపంగా ఆవిర్భవించినాడు. వైశాఖ శుద్ధ సప్తమి నాడు విళంబీనామ సంవత్సరంలో కుబేరుని నుండి జన సహాయం పొంది అప్పుపత్రం రాసిచ్చినాడు. పద్మావతీదేవి మృగశిర నక్షత్రం జన్మించగా శ్రీనివాసుడు శ్రవణ నక్షత్రం నుండి అవతరించినాడు. వైశాఖ శుద్ధ దశమి తిథి ఎందు ఉత్తర ఫల్గుణ నక్షత్రం నుండి శ్రీనివాస కళ్యాణం జరిగినది. శ్రీనివాస ప్రభు కూడా భరద్వాజ గోత్రమునకు అవతరించిన వాడు. పాండవుల వంశంలోని సుధనుడికి కన్యక ద్వారా జన్మించిన వాడు ఆకాశ మహారాజు. అతని సోదరుడు తొండమానుడు. సుధాముడు ఆకాశరాజు కుమారుడే. శ్రీనివాస ప్రభు అగస్త్య మహర్షి సలహాపై రాజ్యమును వసుధాముడికి సగము, తొండమానుడు సగము పంచినాడు.
సుబ్బయ్య శ్రేష్ఠి శంకరభట్టునితో నువ్వు ఈరోజు విశ్రాంతి చేకూరము. ఈ రాత్రి అంతలో మనము శ్రీపాద శ్రీవల్లభ దివ్యనామం సంకీర్తనం చేయుదుము. రేపు జ్యోతిష్ శాస్త్ర రీత్యా పరమ పవిత్రమైన రోజు. రేపు నీకు అత్యంత సాశ్చర్యకరమైన శ్రీపాదుల వాళ్ళను వివరించదును. చింతామణిని బిల్వమంగళను పిఠాపురంలోకి ఎట్లు తీసుకుని రాబడిలో వారిని శ్రీగురుడు ఏ విధంగా కటాక్షించినది, నరసింహవర్మ గారికి భూముల యందు శ్రీపాదుల వారు దర్శించిన చిత్రమైన లీలను గుర్తుగా అచట గ్రామం నిర్మించబడి చిత్రాల పేరుతో ఎట్లు విఖ్యాతమైనది. రాబో కాలమందు ఎంతటి విచిత్ర విషయములు జరుగుతున్నవని శ్రీవారి ఆఖరి అవతారంగా కల్కి అవతారంలో ముందు జరగబో లీలలను వివరించి చెప్పాను అని వచించి నల్ల దాపులనే ఉన్న ఒక కుటీరంలో పంపాను. అచట 2 తాటాకుల చేపలుండెను, 4 మేలు జాతి కుక్కలు ఆ కుటీరంలో పాపు కాయచుండెను. శ్రీపాద స్మరణ కలుగు ఫలము. శ్రీపాద వారి లీలలు అనితర సాధ్యములు, అత్యంత హృదయంగములు. వారి స్మరణ మాత్రమున అనేక జన్మల నుండి పేరుకొని ఉన్న పాప ప్రాసలు భస్మీపట్లమగును. శ్రీపాద వల్ల జయము జయము. 10వ అధ్యాయ పఠనం వల్ల ఫలితం అండి. దౌర్భాగ్యం పోగొట్టుటకు ఈ 10వ అధ్యాయ పఠనం ఎంతో బాగా నమ్మకంతో ఈ అధ్యాయ పఠిస్తే మీకు ఎన్ని కష్టాలున్నా తొలగిపోతాయండి. నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. నేను కుకింగ్ ఛానల్ కూడా పెట్టానండి. ఆ కుకింగ్ ఛానల్ని డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతానండి. తప్పకుండా సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.